జీవిత కాలం చాలదని చెప్తారు. అంటే శ్రీ మాతా అరవిందుల సాహిత్యం అంతా ఉన్నది. అన్ని విధాలుగా అన్ని విభాగాలు మనిషి యొక్క అన్ని స్తరాల గురించి కనుక, ప్రపంచంలో జరిగే అన్ని విషయాల గురించి కాక, అన్ని రాబో భవిష్యత్తుతో సహా దాంట్లో సృజించారు. కాబట్టి అంత టైం పడుతుంది అనేది. అంటే అంత గంభీరమైన సాహిత్యం ఉంది, అంత విస్తృతమైన సాహిత్యం ఉంది, విశాలమైన సాహిత్యం. కాబట్టే శ్రీ మాతా అరవిందుల సాహిత్యం తెలుసుకోవాలి. గతంలో ఒకసారి చెప్పానమ్మా, శ్రీ మాతా అరవిందులు అర్థం కావాలంటే పరిణామ క్రమంలో కూడా మనకి తప్పకుండా వాటిలో ఎంతో కొంత ప్రవేశం ఉండాలి. ప్రవేశం అంటే ఇక్కడ నేను చెప్పే సైంటిఫిక్ గా చెప్పట్లేదు ఎవల్యూషన్ గురించి. కనీసం ఆ పరిణామ క్రమం అర్థం అవుతుంది. పరిణామ క్రమం ప్రతి దీనిలో కూడా ఒక రకమైన ప్రోగ్రెసివ్ థాట్ ఉంటుందన్న ప్రశ్న మాతా అరవిందులు అర్థం అవుతారు. ఎందుకంటే వారి బేసిస్ దీంట్లో ఈ సాహిత్యం చాట్ చేయడంతో మనకు సొసైటీ బుక్లెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బుక్లెట్స్ ఉన్నాయి. ఒక 19 బుక్లెట్స్ మనకి 19-20 బుక్లెట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఉన్నాయి సొసైటీ బుక్లెట్స్. అట్లాగే అవే మళ్ళీ తెలుగులో కూడా ప్రింట్ చేశాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా ఈ కాపీస్ అన్ని ప్రింట్ అవుతాయి. నాకు తెలిసి మనకి ఇవన్నీ ఆల్ ఇండియా మ్యాగజైన్, అఖిల వాటిల్లో ఈ రకరకాల టాపిక్స్ మీద పబ్లికేషన్ వస్తుంది. ఈ బుక్లెట్స్ లో ఇంగ్లీష్ బుక్లెట్స్ సొసైటీ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులోనే మనకు అవైలబుల్. అంటే మన అదృష్టం కొద్దీ వాటి యొక్క తర్జుమా ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది. అవి మనకి చాలా విషయాలు దాని మీద ధ్యానం గురించి ఉంది, అలాగే పుస్తకాలు ఎలా చదవాలి, జన్మదినం, బర్త్డేస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లా అన్ని కూడా చిన్న బుక్లెట్స్ శ్రీమాతా శ్రీ అరవిందుల సాహిత్యం నుంచి తీసుకున్న బుక్లెట్స్. కాబట్టి ఈ బుక్లెట్స్ లోంచి మనం చదవాలి. దాంట్లో ఒకటి చక్కగా ఆన్ రీడింగ్ ఆఫ్ బుక్స్, మదర్ అండ్ శ్రీ అరవింద్ రాసిన దాంట్లోంచి తెలుగులో కూడా గ్రంథ పఠనం గురించి శ్రీ మాతా అరవిందుల మాటల్లో, అట్లాగే ఆన్ రీడింగ్ ఆఫ్ బుక్స్. ఇవి మనకి ఒక చిన్న పేరా చెప్తాను చూడము మీకు. అమ్మ, ఈ మదర్ని ప్రశ్న అడిగారు, మీ పుస్తకాల నుంచి కానీ లేకపోతే మీ వాక్యాలు కానీ, ఈ వాక్యాలు ఏవైనా సూచనని ఇస్తున్నాయా? ఇవి నిజమైన సమాధానం పొందాలంటే ఏమి చేయాలి? 4-5 లైన్స్ చదువుతాను, వినండి. శ్రీమాతను అడిగారు. మదర్ ఏమన్నారంటే, నీవు ఏకాగ్రత వహించు. ఇప్పుడు నువ్వు ఏమి కోరుతున్నావు అన్న దాని మీద ఆధారపడి నీకేదైనా ఆంతరింగిక సమస్య ఉంటే, దాని పరిష్కార మార్గం కావాలనుకుంటే ఆ సమస్యపై ఏకాగ్రత వహించు. నీ ఎరుకలేని నీ ఉన్న పరిస్థితిని తెలుసుకొనదలిస్తే వెలుగు కోసం సరళంగా కోరు, లేదా నీవు అదృశ్య జ్ఞానం నుండి ఏదైనా తెలుసుకొనదలిస్తే ఒక్క క్షణము నిశ్చలంగా ఉండిపో. ఆ తర్వాత ఏకాగ్రత వహించి ఏదో ఒక పేజీని తెరువు. అంటే ఆటోమేటిక్గా దాంట్లో సమాధానం వస్తుంది. ఇది మనకి అనేక మహాగ్రంథాలు అండి. ఈవెన్ భగవద్గీతలో కూడా చాలా మందికి అనుభవం ఉంటుంది. తీవ్రమైన సమస్యలో ఉన్న ఒత్తిడి, లేకపోతే మామూలుగా జిజ్ఞాసతో ఉన్న ప్రతిదానికి మనం సమస్య సొల్యూషన్స్ అక్కర్లేదు. యోగం కొరకే. కాబట్టి యోగం దీంట్లో కూడా ప్రయత్నం చేసి కూడా మీకు సమాధానం వస్తుంది అంటూ మదర్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. అమ్మ శ్రీ అరవిందుల సింథసిస్ ఆఫ్ యోగ సమన్వయం చూపి ఇలాంటి సత్యదర్శన గ్రంథాలలో ఉన్నత మానసిక శక్తులు సమీకృతమై ఉంటాయి. అందుకని గతం చెప్పినప్పుడు కూడా మదర్ పుస్తకం, చిన్న పుస్తకం ఏదైతే శ్రీ అరవిందులు రాశారో, ఈ మదర్ పుస్తకం నిత్యం అది పఠనం, రెగ్యులర్ గా చదవటం కానీ లేకపోతే చూసి రాయొచ్చు, లిఖిత జపం కూడా మనం అనుకోవటం జరిగిందండి. అట్లాగే మదర్ ఇక్కడ ఈ విషయం చెప్తూ సింథసిస్ ఆఫ్ యోగా చూపించి ఇలాంటి సత్య దర్శన గ్రంథాలలో ఉన్నత మానసిక శక్తులు సమీకృతమై ఉంటాయి అన్న. ఇది మనకు ముఖ్యం అన్నమాట. అన్ని పుస్తకాలే కదండి, అన్ని చెప్పారు కదండి, అలా కాదు. మనం ఒక గురువుని ఎప్పుడైతే ఎంచుకుంటామో, ఒక గురువుని శ్రద్ధగా మనం వారిని గనక చెప్పిన విషయాల్ని మనం దాన్ని ఫాలో అవ్వాలనుకుంటాము, బట్ తప్పకుండా ఆ రకమైన కొద్దిగా ధ్యాసతో వెళ్లాల్సి ఉంటుంది.
ప్రతి పుస్తకం పదాలన్నీ ఇలాంటి సమీకృత శంకుల సంక్షిప్త సమాహారంగా ఉంటాయి. మనుషులకి ఈ సంగతి తెలియదు, ఎందుకంటే దాని విలువ తెలియదు అని దీని గురించి చక్కగా చిన్న దీంట్లో అన్ని ఎంతమో చిన్న చిన్న బుక్లెట్స్ ఒక్కొక్కటి 15-16 పేజీల్లో ఉంటాయి, అనేక విషయాలు. సో ఎప్పుడైనా మెడిటేషన్ ఏంటి, అట్లాగే మీకు బర్త్డేస్ కానీ రకరకాల విషయాల గురించి చెప్పారు. తర్వాత నెవర్ గ్రో ఆన్, బీ యంగ్, ఎప్పుడు కూడా నిశ్చితంగా లేకపోతే ఆలోచనలో సరళి ఎలా ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఈ బుక్లెట్స్ అనేది ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఎన్నోసార్లు మనం గతంలో కూడా కాన్ఫరెన్స్లు కానీ మీటింగ్స్ జరిగినప్పుడు కూడా ఈ బుక్లెట్స్ సెంటర్స్ బ్రాంచెస్ లో కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ బుక్లెట్స్ మాత్రం సొసైటీ బుక్లెట్స్ శ్రీ మాతా అరవింద లిటరేచర్ నుంచి తీసుకున్నాయి. అవి తప్పకుండా చూడండి, సింపుల్ బుక్లెట్స్. మా దగ్గర కూడా గతంలో ఏం చేసామంటే 2 బుక్లెట్స్ తీసుకున్నా, సెట్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్లెట్స్, సెట్ ఆఫ్ తెలుగు బుక్లెట్స్ తీసుకున్నా, 2 కలిపితే కూడా 90 to 100 రూపీస్ లో అవుతుంది. ఈ సెట్ ఆ సెట్ తీసుకున్నారు. సో మా దగ్గర మా సెంటర్లో వచ్చే మెంబర్లు అందరూ ఇంక్లూడింగ్ యూత్ ఏం చేశారంటే ఆటోమేటిక్గా 2 బుక్స్ 100 తెప్పించుకోవడం. ఏదైనా మన బర్త్డేస్ కానీ ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు కూడా ఈ సెట్ని మనం ఎవరో ఒకరికి తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అన్నా కూడా ఈ సెట్ని మనం ప్రజెంట్ చేయొచ్చు. ప్రజెంట్ చేసి వాట్ ఎవర్ వే దే టేక్ ఇట్, దే రీడ్ ఇట్, ఇట్ ఈస్ అప్ టు దెమ్. మనం వీ నీ నాట్ డిసైడ్, బట్ ట్రై టు ప్రజెంట్ దీస్ బుక్లెట్స్. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ తెలుగులో కూడా ఇవి ట్రాన్స్లేట్ అయి ఉన్నాయి. ఇకపోతే ముఖ్య విషయంగా అనేక రకమైన సాహిత్యం ఇక్కడ ఉందో మన దగ్గర. దాంట్లో మనకి ఫస్ట్ ఒక స్పష్టత రావాలి. శ్రీ మాతా అరవిందుల సాహిత్యంలో నేను ఏం తీసుకోవాలి, ముందు వాట్ డూ యూ వాంట్. ఊరికే జనరల్గా చదవటానికైనా, పూర్ణయోగం గురించి లోతుగా తెలుసుకోవాలా, లేదా ఇంకేమైనా విషయాలు చరిత్ర గురించి తెలుసుకోవాలా, లేదా మన సంస్కృతి ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, మన సంస్కృతి లేకపోతే విశాల భారతం కానీ అసలు విశాల మానవ దృక్పథం గురించి తెలుసుకోవాలా, లేదా మానవ ఐక్యత, హ్యూమన్ యూనిటీ, హ్యూమన్ సైకిల్, ఇలా శ్రీ అరవింద్ రాయని ఇంక్లూడింగ్ పోయట్రీ. సో ఎవరు కళాత్మకంగా కావాలని వాళ్ళు, ఆర్టిస్టిక్ ఆర్ కళాత్మకం కావాలని వాళ్ళు, లేకపోతే పోయట్రీ కావాలని వాళ్ళు. సో ముందు నాకు ఏం కావాలనేది నాకు తెలియాలి, ఒకటి. రెండోది అతి ముఖ్యమైనది, ఎంతో మంది మహామా సాధకులు శ్రీ మాతా అరవిందులు జీవించి ఉన్నప్పుడు ఆశ్రమ వాసులు శ్రీ మాతా అరవిందుల ఒక అనుగ్రహంతో రచించబడిన రచనలు, శ్రీ మాతా అరవిందుల ఒరిజినల్ రచనలు కాకుండా నేను చెప్తాను, శ్రీ అరవిందులదే 32 వాల్యూమ్స్ ఉన్నాయి. మొత్తం వారి సాహిత్యం అంతా దాంట్లో వస్తుంది, సెంటనరీ వాల్యూమ్స్. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ మదర్ ఉన్నాయి, ఒక 18 దాకా పుస్తకాలనేమో. అసలు వాటిలో చదువుతుంటే శ్రీ మాతా అరవిందుల మొత్తం యోగం గురించి కానీ చెప్పని విషయం లేదు కాబట్టి అన్ని విషయాలు వాటిలో వచ్చేస్తాయి. ఇది కాక నాకు మామూలుగా ముందు స్టెప్గా వెళ్ళాలి అలవాటే. లాస్ట్ టైం మనం అనుకున్నట్టే బేసిస్ ఆఫ్ యోగా, మీరు కూడా సిద్దిపేట సెంటర్లో దాన్ని తీసుకొచ్చారు. బేసిస్ ఆఫ్ యోగా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయము, పండిట్ గారి పుస్తకం ఉంది, హౌ డు ఐ బిగిన్, హౌ డు ఐ ప్రొసీడ్. చిన్న పుస్తకాలు 2. ఈ హౌ డు ఐ బిగిన్, హౌ డు ఐ ప్రొసీడ్నే మనకి గతంలో తెనాలి సెంటర్ వాళ్ళు సాధన అని తీసుకొచ్చారు. సో అది ఏ యోగం కానీ అసలు ఉన్నత విషయాలు ఆలోచించాలన్నా, కనీసం నాకు మానసిక ప్రశాంతత కావాలన్నా, అసలు ఎలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్న అందరికీ కూడా సాధన అనే పుస్తకం ఉపయోగపడుతుంది. దెర్ ఇస్ నో బ్రాండ్ ఇన్ దట్. కాబట్టి ఆ సాధనకు హౌ డు ఐ బిగిన్ 2 కలిపి అది మళ్ళీ ఇటీవల రిటీ ప్రింట్ కూడా చేశారు తెనాలి. అది కూడా మీ దగ్గర ఉంది పుస్తకం. తర్వాత ఇంతమంది రాసిన వాటిల్లో కొన్ని ఆథర్స్ చెప్తానమ్మా. అలా డజన్ మీన్, ఎందుకంటే హిందీ, గుజరాతీ, అనేక భాషల్లో, కన్నడ, ఒక్క దాంట్లో మీరునగ ధీరులు అనొచ్చు, అంతంత సాహిత్యవేత్తలు. అరవింద ఆశ్రమంలో ఉండి కేడి సేత్నాగర్, అమల్ కిరణ్ లాంటి వాళ్ళని 2 సార్లు వారి సాహిత్యానికే నోబెల్ ప్రైజ్ కి రికమెండ్ చేశారంటే వారెంత సాహిత్యవేత్తలు చూడండి. అంటే ప్యానెల్లో ప్రతి ఏడు సాహిత్యంలో ప్యానెల్ రికమెండ్ చేస్తారు, ఎవరో ఒకరికి నోబెల్ ప్రైజ్ వస్తుంది. అంటే అంతంత సాహిత్యవేత్తలు ఉన్నారు కాబట్టి మనం అందరిది చెప్పడం అనే లిస్ట్ చెప్పట్లేదు నేను, కానీ కొన్ని రకాలుగా కొన్ని వివిధ స్టెప్స్ ఎలా వెళ్ళడానికి మీకు చెప్తున్నాను. ఒకటి కేఆర్ శ్రీనివాసయ్యంగారు. ప్రొఫెసర్ కేఆర్ శ్రీనివాసయ్యంగారు ఈయన గతంలో వైస్ ఛాన్సలర్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత 1972 శ్రీ అరవిందుల శతాబ్ది 100 సంవత్సరాలు అప్పుడు సెంటనరీ వాల్యూమ్స్ తీయడానికి ఎంతో ఉపయోగం. వైస్ ఛాన్సలర్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు మదర్ పిలుపు మీద. ఆయన రాసిన 2 పుస్తకాలేమో ఆన్ ద మదర్, ఒకటి ఆన్ శ్రీ అరవిందో. చాలా ఎక్స్టెన్సివ్ బుక్స్. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్.
నా ఈ పుస్తకం ఆన్ ద మదర్ అండ్ ఆన్ శ్రీ అరవింద్ రెండు ఒకేలాగా ఉంటాయి, ఇట్లాగే ఉంటాయి వైట్ కవర్స్ లో. కేఆర్ శ్రీనివాస్ గారు ఈ పుస్తకాన్ని డీటెయిల్డ్ గా ఎప్పుడన్నా చదవండి. అసలు ఇంత స్పష్టంగా దీంట్లో మొత్తం అన్ని ఇంకా చక్కని ఉద్దేశం అంటే దీని టైటిలే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా ఆయన రాసింది. ఎందుకంటే మహామేధావి, ప్రొఫెసరు, సాధకులు, శ్రీమాతచే అనుగ్రహించబడిన వాళ్ళు. ఆ టాపిక్ ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ద క్రానికల్ ఆఫ్ ఎ మేనిఫెస్టేషన్ అండ్ మినిస్ట్రీ, ఆ హెడింగే అది ఉంటుందన్నమాట. ఆన్ మదర్ క్రానికల్ అంటేనే పీరియడ్ వైజ్ గా, టైం వైజ్ గా, కరెక్ట్ గా స్టెప్ వైజ్ గా సంవత్సరాలతో ఉటంకిస్తూ చక్కగా మేనిఫెస్టేషన్ అండ్ మినిస్ట్రీ, ఆ మంత్రిత్వం లేకపోతే ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఆ పరిపాలనా దక్షత ఉంటుందో అది మామూలుగా సాధారణంగా చెప్పుకునే విషయం కాదు. చెప్పాలి అంటే ఎవరన్నా కొత్త వాళ్ళు తీసుకెళ్ళాలంటే ఒక 5 రోజులు 6 రోజుల్లో మనం ఖర్చు పెట్టిన వాళ్ళు పెట్టగలదు, వాళ్ళు తీసుకున్నాం. అరవింద్ ఆశ్రమం ఆరోవిల్లు అక్కడ వదిలేయటమే, మనం అక్కడ వెళ్ళి స్పీచ్ చెప్పక్కర్లేదు. ఇది అని ఏం అనక్కర్లా. దే విల్ అండర్స్టాండ్ ఫర్ దెమ్సెల్ఫ్. ఆ ఆస్థెటిక్ సెన్స్ కానీ, ఆ సిస్టమేటిక్ కానీ, ఒక డైనింగ్ హాల్లో వెళ్ళి తిరిగి వస్తే చాలు. సో ఇవన్నీ దీస్ ఆర్ ద థింగ్స్, దట్స్ వై హి హస్ పుట్ సో నైస్లీ యాస్ ఎ మేనిఫెస్టేషన్ మినిస్ట్రీ అండ్ హి మీన్స్ ఇట్. ఊరికే ఏదో టైటిల్ పెట్టాలని పెట్టలేదు. దీంట్లో మనకు అసలు నిష్ణాతులైన వాళ్ళు ఎట్లా వచ్చారు, ఎంతెంత సాధించారు, ఎంత రకమైన ఇంటరాక్షన్స్, మదర్ ఒక్కొక్కరిని ఏ రకమైన కాల్ చేస్తే ఎలా డీల్ చేసుకుంటారు, ఇవన్నీ మనకు. అందుకనే ఈ పుస్తకం చూడటానికి ఆన్ శ్రీ అరవిందో ఉందండి, ఆన్ ద మదర్ కూడా ఉంది. ఇది కాపీస్ ఎవరైనా చదవచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఈయన ఇంకొకటి రాశారు, ఫ్రమ్ డాన్ టు మనకి ఉషోదయం అని చెప్పి, మహోదయం, ఫ్రమ్ డాన్ టు గ్రేటర్ డాన్ అని చెప్పి ఇంగ్లీష్ లో రాశారు. మీరు ఒక చిన్న దాన్ని మన హైదరాబాద్ లో ఉంటారు ఇప్పుడు సత్యవాణి గారు కూడా చక్కగా ఉషోదయం నుండి మహోదయం వరకు అని సావిత్రిలో చూటంగిస్తూ చాలా చక్కని పుస్తకాలు రాశారు. అంటే ఎన్నో పుస్తకాలు, ఎంతో సాహిత్యం రాశారు. నేను మనకు ఒక రకమైన ఫండమెంటల్ గా శ్రీ మాతా అరవిందం చేసిన అనేక పార్శ్వాలు అర్థం చేసుకోవడానికి మనం డైరెక్ట్ గా కూడా ఎవరికి వాళ్ళకి ఆశ్రమం వెళ్ళిన వాళ్ళు, లేకపోతే అరవింద్ చూసిన వాళ్ళు, లేకపోతే ఇతరత్ర దాంట్లో టచ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ అనేక పార్శ్వాలు అర్థం కావాలన్నప్పుడు మనం ఇటువంటి రచనలు తీసుకోవాలి. ఎందుకంటే మదర్ ఉన్నప్పుడు మదర్ అనుగ్రహంతో కూడా ఇవి ప్రింట్ అయినాయి కాబట్టి దే వర్ యాక్సెప్టెడ్. అట్లాగే చంపక్లాల్ గారు ఉంటుంది. చంపక్లాల్ ట్రెజర్ అని ఒకటి, చంపక్లాల్ స్పీక్స్ అని. వారు మాతారవిందులు వారిని సొంత బిడ్డలాగే చూసుకున్నారు. చిన్న వయసులో వచ్చేసారు, 21 ఏళ్ళలో వారి దగ్గరికి. అక్కడి నుంచి మహాసాధకులయ్యారు. ఆమె మదర్ ఒక చోట కూడా కూర్చుంటుంది పక్కన. ఆమె కరెక్ట్ గా పోస్టర్ అది చూస్తే దుర్గా పక్కన సింహవాహిని లాగే ఉంటారు వాళ్ళిద్దరు కూడా. అందుకే మదర్ చంపక్లాల్ ఈజ్ మై లయన్ అన్నారు. అంటే అంతటి ఇది ఆ ఫోటోలో కూడా గ్రేస్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మదర్ చంపక్లాల్. ఆయన చంపక్లాల్ స్పీక్స్, చంపక్లాల్ ట్రెజర్, వాటిల్లో చక్కగా ఆయన ఎక్కడికక్కడ రికార్డ్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు జరిగిన ఇంటరాక్షన్స్, మదర్ శ్రీ అరవిందో చెప్పిన విషయాలు చిన్న చిన్నవి కూడా దాంట్లో నోట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏవైతే రిలిక్స్ అని పవిత్ర దేహాంశాలు వస్తున్నాయో అవి కూడా వాళ్ళు సేకరించినవేనండి. ఆ మెటీరియల్ దీన్ని కూడా ఆయన ఎక్కువగా ఆయన తీసుకున్నవే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోజుకు 18-20 గంటలు పనిచేస్తూ ఎప్పుడు మదర్ శ్రీ అరవిందో పిలుస్తారా అని తెల్లాడు. ఎందుకంటే వాళ్ళకి షెడ్యూల్స్ రకరకాలుగా జరిగేది. మదరే 22 hours పర్ డే వర్క్ చేసేవాడు కాబట్టి అంత షెడ్యూల్స్ జరుగుతూ అంత ఇదిగా ఉంటూ కూడా ఆయన అన్ని కూడా వారి వస్తువులు మళ్ళీ సేకరించి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1939 to 1945 ప్రతిదానికి కట్టకట్టగానే ఉండేది. 5-6 ఏళ్ళు వరల్డ్ వార్ అంటే సింపుల్ మాట కాదమ్మా. ఇప్పుడు మనం ఒక 9 months 8 months ఒక కోవిడ్ వస్తేనే చూసాం ప్రపంచం అంతా ఎలా అయిపోతుంది. పాండమిక్, ఇట్స్ జనరల్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద వరల్డ్, ఎవరు చేతుల్లో లేని పని. అలాంటిది సెకండ్ వరల్డ్ వార్ 39-45 ఆ ఇయర్స్ ఇంత టెక్నాలజీ లేదు, కమ్యూనికేషన్ లేదు, పేపర్స్ లేవు. వాళ్ళు ఇంత సెల్ టెక్నాలజీ ఉంటే ఇంత అడావిడి పడుతుంది. అప్పుడు ఏమీ లేకుండా ఏదైనా రావాలన్న విమానాలు ఇన్ని లేవు. అన్ని దేశాలు అతలాకుతమైనప్పుడు శ్రీ మాతారులకు వస్తున్నప్పుడు సబ్బులు ఇవి కూడా తయారు చేయడానికి వాడటానికి కూడా కట్టకట్లు అయ్యాయి. అప్పుడు మదర్ సింపుల్ గా ఒకసారి అడుగుతారు చంపక్లాల్ గారు, నువ్వు ఎప్పుడు శ్రీ అరవిందులు వాడేసి మనమందరం కూడా వాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి, లేకపోతే సంతగా అయిపోతాయి సబ్బులు, జనరల్ గా పారేస్తాం ఆ సబ్బులు. ఎవరో కొందరు లాస్ట్ దాకా పెద్దవాళ్ళు ఎవరైనా వయసు అంటే కొందరు లాస్ట్ వరకు యూజ్ చేస్తారు, కొందరు వాటిని కూడా పారేస్తుంటారు ముక్కలు వేయటం.
సో మదర్ అంటారు చెప్పకలాగా, నువ్వు అవన్నీ సేకరించాలంటే ఎస్ మదర్ అంటాడు. ఎంత శ్రద్ధ చూడండి, గురువు శుశ్రూష ఎలా చేయాలో మనకి అర్థమవుతుంది. అందుకని తప్ప ఇంకో బుక్ చదివాను కాదు. ఆయన చక్కగా శ్రీ అరవిందులు ఏ రోజు నుంచి సభ ఏ రోజు వాడారని దాని చుట్టూ రాసి మళ్ళీ ఆ కాగితంతో సహా పెట్టేవారు. మరి ఆ గురు శుశ్రూష చేయటం అంటే ఎంత కష్టం అండి అది. అన్ని 18-20 గంటలు రోజుకు పనిచేస్తూ వివిధ రకాల పనులు చేస్తూ మదర్ చెప్పిన మళ్ళీ పాత వస్తే లెటర్స్ వస్తే వాటిలోంచి కట్ చేసి ఎక్స్ట్రా మెటీరియల్ ఏది వేస్ట్ చేయకుండా దాంతో చిన్న చిన్న గిఫ్ట్లు తయారు చేసేవారు. పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎవరన్నా మళ్ళీ సాధకులు ఆశ్రమం బర్త్డేకి వచ్చినప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఆ గిఫ్ట్ ఇవ్వటం, మదర్ చేతుల ద్వారా వాడికి ఇవ్వటం, అంటే ఎంత శ్రద్ధ ఎంత పూనిక ఉండాలి చూడండి. సో ఆయన చక్కగా శ్రీ అరవింద్ ఎప్పటి నుంచి ఎప్పుడు వారి డేట్స్ కూడా ఆ సోపుల మీద రాసి పెట్టుకునేవాడు. అవన్నీ తీసిస్తే అప్పుడు ఉదార్ గారు వీళ్ళకి చెప్పి చక్కగా మీరు వీటిని ఒక సోప్ చేసేయండి అన్నారు. సో ఆ మిగిలినవన్నీ కలిపి ఒక సోప్ కేప్ కింద మళ్ళీ చేసుకొచ్చారు. అంటే చూడండి రీసైక్లింగ్ ఎలా చేసి చూపించారు. ఎందుకంటే ఒక పక్క ఆశ్రమంలో అంత అప్పుడు ఎంత ధనం లేదు, ఒక పక్క వరల్డ్ వార్ ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి ఇది మనం అర్థం చేసుకోవాలండి. శిష్యరికం అంటే ఎలా ఉండాలి, గురువు అంటే ఎలా నేర్పుతారని చెప్పి. ఇవాళ ఇంకో రకంగా అనుకోవద్దమ్మా, మఠాల ఆశ్రమం ఉంది ఏదో నేను ఒక 10 lakhs ఇచ్చేసి ఏదైనా ఇచ్చేసానంటే నేనే మళ్ళీ గురువు గారు పక్కనే చేయడం, లేకపోతే చిన్న పీట వేసేస్తారు నాకు కింద, నేనే రైట్ అని. అంటే ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్, బట్ జరిగే పరిస్థితి చెప్తున్నారు. గురువు శిష్యుడికి అంటే ఎంత కష్టం అని. అట్లా రాబట్టే వాళ్ళు అంత సాధనగా స్థాయికి వెళ్ళగలిగారు యోగములో. స్థాయి అంటే ఇక్కడ ఇంకో రకంగా అర్థం చేసుకుంటే యోగంలో అని మనకు అర్థమవుతుంది. వాళ్ళ రచనలు వాళ్ళ గురించి మదర్ షేర్ మీద మళ్ళీ చెప్పారు కాబట్టి. ఇది చెంపక్లాడ్ ట్రెజర్స్ కానీ చెంపక్లాడ్ స్పీక్స్ పుస్తకాలు వస్తుందమ్మా. అట్లాగే శ్రీనివాస అయ్యంగార్ గారు చెప్పాను మీకు. దీంతో పాటు ఇంకా ఎంపీ పండిట్ గారి రచనలు ఉంటుంది. ఎంపీ పండిట్ గారు కూడా మహామేధావి, మళ్ళీ ఎన్నో దేశాలు కూడా వెళ్ళారు. మీకు అర్థం కూడా చెప్పాను. భారతదేశం తిరుగుతూ 1980లో ఇక్కడ త్యాగరాజ గాంధీ సభలో ఏలూరు కూడా వచ్చారంట. ఆ తర్వాత ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత తెలిసింది ఆయన ఏలూరు కూడా వచ్చి వెళ్ళారు ఎంపీ పండిట్ గారిని. ఆయన రచనలు ఆయన స్పీచ్లు అన్ని కూడా బుక్స్ చాలా చక్కగా ఉంటాయని చెప్పేవి, ఏవైనా కూడా అంత అందంగా ఉంటాయి. ఆ పుస్తకాలన్నీ మన అదృష్టం కొద్దీ కొవ్వూరు మానా ప్రకట్ శ్రీరాములు గారు ఆల్మోస్ట్ అన్ని రచనలు ఎంపీ పండిట్ గారి ట్రాన్స్లేట్ చేశారు. మనకి చాలా అవైలబుల్. లేకపోతే ఎప్పుడన్నా మన డాక్టర్ సావిత్రి గారు ఉన్నారు, ఇప్పుడు కొవ్వూరులో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, వారిని అడగవచ్చు. మనకి పుస్తకాలు అనేకమైన కేంద్రాలు కొవ్వూరు వీళ్ళు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో అవి మనకి ఇంగ్లీష్ అవైలబుల్, తెలుగులో అవైలబుల్. పండిట్ గారి ఉంది, మనకి తెలుగులో కూడా పుస్తకాలు. ఇందాక సాధన కూడా అదొక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే వాటిల్లో చదువుతుంటే మనలో ఉన్న శక్తి ఏంటి అన్ని మళ్ళీ మదర్ ఇవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంత వాళ్ళు చేసిన అన్నిట్లో కూడా విశేషం ఏంటంటే శ్రీమాతా శ్రీ అరవిందుల మాటలే ఉంటాయి అంతే తప్ప మళ్ళీ వాళ్ళకేదో నచ్చింది కలిపి చెప్పింది ఉండదు, కనిపించదు. అది విశేషం అనమాట. ఇంత సాధకులు ఇంతటి వాళ్లే అంత అనుభవంలో ఉండి మళ్ళీ ఎక్కడ చూసినా ఓన్లీ శ్రీ మాతా అరవింద మాటలే ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు మామూలు జనరల్ టాక్ ఇచ్చాడు, మన సొంత నా అనుభవం ఇంకొకళ్ళ అనుభవం చెప్పొచ్చు, తప్పులేదు. కానీ గ్రంథస్థం చేసిన మహాగ్రంథాలు వచ్చినవన్నీ మాత్రం అన్ని మళ్ళీ శ్రీ మాతా అరవిందులువే ఉంటాయి. అది విశేషం అనమాట. అంటే దట్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిట్ దే హ్యావ్ టేకెన్, ద బ్లెస్సింగ్ అండ్ ద గ్రేస్ దే హ్యావ్. అది నేను చెప్పదలుచుకుంటాను. తప్ప నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు, ఎవరిని కూడా ఇక్కడ వాళ్ళు ఇలా రాదు ఐఎమ్ నాట్, నాకు ఆ శక్తి లేదు, నేను అది జడ్జ్ చేయట్లేదు. ఒక దారి మాత్రం నాకు అర్థమైంది. గత 30 ఏళ్ళ ఈ పుస్తకాలన్నీ మళ్ళీ పునశ్చరణ చేస్తుంది. డివిజన్ లాగా చదువుతుంటే అద్భుతమైన ఓపెనింగ్ జరగటానికి. ఎందుకంటే మదరే చెప్పారు, కోట్లాది సెల్స్ ఉన్నాయి మన లోపల. ఒక ఐన్స్టీన్ లాంటి మహామేధావులే సైన్స్ ప్రకారమే 3% ఆఫ్ దేర్ బ్రెయిన్ వాడట్లేదని చెప్తున్నారు. మహా మేధావులే 3% శక్తి వాడట్లేదంటే ఇంకా రాయన సామాన్యులు ఏదో 30 ఏళ్ళు చెప్పాము, ఆ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ అంటున్నాం, ఇంకా మనం ఎక్కడ వాడుతున్నాం మనకు అర్థం అవుతుంది. అంటే ఏదో మనకు కావాల్సిన స్పియరో, మన వృత్తి, మన బిజినెస్, మన జాబ్ దీని ప్రకారమే తప్ప మనము దాన్ని ధారాళంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. మదర్ చాలా స్పష్టంగా చెప్పారు, నూతన సెల్స్ ఓపెన్ అయితే కోట్లాది ఏదైతే విషయాలు మొత్తం ఉందో ఆ విషయాలన్నీ మనలోనే బ్రెయిన్ లో ఉంది. వాటి వైపు మనకి ఉన్మీలత అంటే ఓపెనింగ్ జరుగుతుంది అని స్పష్టంగా చెప్పారు. అది విశేషం. మదర్ శ్రీ అరవిందో రైటింగ్స్ చదువుతుంటే వి ఓపెన్ టు ద న్యూ థింగ్స్, వి హ్యావ్ దట్ క్లారిటీ అండ్ ఆల్సో దట్ వైడ్నెస్ అనమాట, విశాలత్వం వస్తుంది. అందుకని ఆ లిటరేచర్ సాధ్యమైనంత వరకు ఒకే టైమ్స్లో సాధ్యమైనంత ఒక టైమింగ్స్ పెట్టుకుని ఎవరి విలువైన బట్టి వాడు, దీంట్లో ఏమి డాక్మాస్ ఇవన్నీ లేవు, కానీ సాధ్యమైనంత వరకు కృషి చేయటం అనేది మనకు అర్థమైంది. సో అట్లాగే శ్రీనివాస అయ్యంగార్ గారు
చంపక్లాల్ గారు కానివ్వండి, ఎంపీ పండిట్ గారు కానివ్వండి, ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్తాను, జార్జెస్ వ్యాన్ బ్రేకప్. ఈయన హాలాండ్ నుంచి వచ్చారు, మదర్షి అరబిందో దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ప్లే రైట్ ఉండేవారు, ఇది ఉండేవారు, ఏదో కొన్ని రోజులకని వచ్చారు. ఇక్కడ విని ఊరికి ఒక ఫోటో చూశారు. ఆయన దృష్టిలో ఫోటో ఆశ్రమం అంటే ఏంటంటే అప్పట్లో ఆయనకు ఎన్నో అనుభవాలకు ఎత్తుతుండేవాడు. ఆయనే ప్లే రైట్, ఆయనే మంచి యాక్టివ్ పర్సన్, దిట్ట. ఆయన ఏం చేసేవారంటే ఊరికనే ఆయనకి ఆశ్రమం అంటే ఒకటే ఫోటో గుర్తుంది ఆయనకి. అది చూసి ఒక చిన్న ఇట్లా మనకి దిమ్మ పాత ఇల్లు కడతారు, బోడిగా గుడిను, ఆ పక్కన ఒక పామ్ ట్రీ ఉంటే అదే ఆశ్రమం అనేది ఆయన మైండ్ లో పడిపోయింది ఆ జూయిష్ థాట్ తో. ఆయన పాండిచేరికి వచ్చేస్తారు. పాండిచేరికి ఏదో మెడ్రాస్ కి ఎవరినో కనుక్కుని మెడ్రాస్ వచ్చి పాండిచేరి వచ్చి బస్సు ఆ రోజుల్లో అంటే ఇక దాదాపు 50-60 ఏళ్ల క్రితం. సో ఆయన వచ్చినప్పుడు ఆయనకి సరే ఏదో ఒకటి ఆశ్రమం వచ్చాం, ఎట్లా కొట్ట సముద్రం ఒడ్డున చిన్న హోటల్లో ఉండి ఆయనకి ఏం అర్థం కాదు, ఏంటి ఈ ప్లేస్కి వచ్చాం, ఇంత వేడిగా ఉంది, మన ఫుడ్ లేదు, ఇది లేదు అనుకుంటుంటారు. సరే యూరోపియన్ ఏదో మదర్ అంటున్నారు, కలుద్దాం, మదర్ని కలిసేసి వెళ్ళిపోదాంలే, ఇంకెక్కడ ఉంటాం, ఇది ఏదో వినొచ్చాం కానీ అనుకుంటారు ఆయన. అలాంటి ఆయన ఆశ్రమం చుట్టూ 2 రోజులు తిరుగుతాడు. ప్రతి ఒక్కరు ఆశ్రమం ఎక్కడంటే తీసుకొచ్చి ఆశ్రమం ద్వారం దగ్గర వదిలేస్తారు. ఆయనే చిన్న డోర్ చూసి ఇదేం ఆశ్రమం అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అట్లా 2 days ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఆయన ఆశ్రమం అనే ఆయనకి ఐడియా రాదు. ఆయన భాష క్లారిటీ లేదు, హాలాండ్ ఫ్రెంచ్ భాష ఇది తప్ప. ఒక్కసారి మళ్ళా ఆయన కాసేపు పార్క్ లో తిరుగుతూ ఎవరినో అడుగుతుంటాడు ఎట్లా వెళ్ళాలి ఆశ్రమం అంటే, వెనక ఒక ఆమె భాష విని ఫ్రెంచ్ లో మాట్లాడు. ఓహో ఈమెకు ఫ్రెంచ్ వచ్చి అని చెప్పి ఆమె తీసుకొచ్చి మళ్ళీ అదే డోర్ దగ్గర వదిలేసి నవ్వి చెప్పి వెళ్ళిపోతుంది. అరే ఈయన తీసుకెళ్ళి లోపలికి వెళ్ళమని చూపించి వెళ్ళిపోతుంది. ఏంటి ఈమె మళ్ళీ ఇదే డోర్ దగ్గర తెచ్చిందని అప్పుడు ఆయన లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి టర్నింగ్ అయ్యాక ఆ సమాధి ఫోటో చూసి ఆయనకి అప్పటిదాకా ఏంటి ముందుగా ఉండే ఆ చిన్న బిల్డింగ్ పక్కన పామ్ ట్రీ ఉంటే ఆశ్రమం అనుకుంటాడు. అంటే వెస్టర్నర్ ఆ థాట్ లేదు కాబట్టి, వెస్టర్నర్ డజంట్ నో ఆల్ దిస్ థింగ్. మఠం అంటే ఆశ్రమం అంటే ఒక చర్చ్ లేకపోతే ఒక ఇదో మనం నమ్ముకున్న ప్లేస్కి వెళ్ళటం, ఇంతనే దానం ఇవ్వటం, మంచితనంగా ఉండటం. దట్ వాస్ దేర్ థాట్. ఇట్స్ నథింగ్ రాంగ్. కానీ ఇది చూసి సమాధి ఒక ఫోటో చూశాను నేను ఇక్కడ, కాబట్టి సమాధి చూడంగానే మనం ఇక్కడికి వచ్చామని ఆయనకు అర్థమవుతుంది. తర్వాత మదర్ దర్శనం అవుతుంది. మదర్ దర్శనం అయితే అందరు అంటారు మదర్ పర్మిషన్ ఇస్తారంటే మదర్ పర్మిషన్ ఇస్తారు. ఆయనకు పర్మిషన్ ఇస్తే నాకు ఒక తల్లి అక్కడ ఉంది కదా హాలాండ్ దగ్గర, మళ్ళీ ఈవెన్ మదర్ అనమంటారు, ఈవెన్ ఏం చెప్పాలనుకుంటాడు. అంటే వాళ్ళు వెస్టర్నర్ కదా, దే ఆర్ వెరీ ప్రాక్టికల్. ఇదే మళ్ళీ ఈవెన్ మదర్ అనమంటారు. సరే వెళ్తాడు, అక్కడ దాకా వెళ్ళి దర్శనం చూశాక ఏం జరిగిందో చాలాసేపు ఆయనకి ఏం తెలియదు. అంటే ఒక రకమైన ఒక గ్రేస్ టచ్ వచ్చేసింది అనమాట. అది ఆయనకి అప్పట్లో ఎక్స్ప్లెనేషన్ తెలియలేదు. ఏమైంది నాకు ఇంత ఇదిగా ఒక ప్రశాంతత, ఒక ఆనందాన్ని ఆమెను చూశాను, మాట్లాడాను, ఏం జరిగిందో తెలియదు, వచ్చేస్తారు. వెళ్ళిపోదాం కొన్నాళ్ళు అనుకున్న ఆయన ఇంకా అట్లాగే ఉండిపోతారు. తర్వాత 30-40 ఏళ్ళు ఉండి ఆరోవిల్లో ఉండటం, పాండిచేరి. మహా రైటర్ జార్జెస్ వ్యాన్ బ్రేకప్ అంటే ఆయన బియాండ్ మ్యాన్ పుస్తకం ఉంటుందమ్మా. అది మళ్ళీ 3-4 years బ్యాక్ అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయింది. అంతకుముందు చాలా మంది తీసుకున్న పుస్తకం ఇస్తుండేవాడు. నాకు దాదాపు 2001-2లో టచ్ వచ్చింది. వెంకటరామయ్య గారు చెప్పిన దాన్ని బట్టి దాదాది ఆ బియాండ్ మ్యాన్ పుస్తకం చూశాక వారితో మాట్లాడి 2010లో మనం ట్రాన్స్లేట్ చేశాం. సత్యవాణి గారు చక్కగా అదే డార్క్ బ్లూ కవర్ తో ఉంటుంది, మదర్ సింబల్ వేసి పైన శ్రీ అరవిందులు శ్రీమాత జీవితం అని చెప్పి డార్క్ ఆల్మోస్ట్ శ్రీకృష్ణ వర్ణంలో ఉన్న కవర్, ఇంగ్లీష్ తెలుగు ఒకేలాగా ఉంటుంది. అసలు ఆ పుస్తకం ఒకటి చదవండి అమ్మా, మీకు వేరియస్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఆయన సాధకులే కాదు, ఎక్కడన్నా అసలు పిహెచ్డి ఇచ్చేయచ్చు, అంత రీసెర్చ్ స్కాలర్ రాసినట్టు రాశారు. ఒక వెస్టర్న్ థాట్ కి పనికొచ్చేది రాశారు. ప్రతిదీ ఇది మిరకల్ కాదు, ఎలా జరుగుతుంది న్యాచురల్ గా రాస్తారు, మళ్ళీ కింద ఇది మిరకల్ అని రాస్తారు. అంటే మాతా అరవిందో జీవితం చేస్తూ వారి అంత అనంతమైన లిటరేచర్ ని సమయానుకూలంగా అందులో ఉటంకిస్తారు. అంటే ఎంత సాధన, ఎంత లిటరేచర్ చదివి ఉండాలమో. ఆయన వాల్యూమ్స్ ని, ఆయన మెటీరియల్ ని, దీన్ని టైంకి అక్కడ ఉటంకి కరెక్ట్ గా చెప్పింది ఆ విషయాన్ని సరిపోతూ ఉంటుంది. అంటే ఆయన ఎంత డీప్ రీడింగ్ చేసి ఉండాలి. ఆయన 2-3 సార్లు వర్క్ షాప్ జరిగినప్పుడు కూడా పాండిచేరిలో నేను అటెండ్ అయ్యాను. సొసైటీ వర్క్ షాప్ నుంచి మాట్లాడారు. ఎంత చక్కగా ఉంటుంది వారి భాష, ఆనందం. ఆ ఆనందం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది సాధన అనుభవిస్తున్నారనమాట. మదర్షి అరవిందో గారు ఆయన ప్రస్తుతం లేరు, 2012లో పాస్ అయిపోయారు. ఓవర్ మ్యాన్ అనే పుస్తకం చాలా బాగుంటుందని విన్నా కానీ అప్పటికే 15 ఏళ్ల క్రితం మీద అవుట్ ఆఫ్ ప్రింట్ దొరకలేదు. బియాండ్ మ్యాన్ అది మనకు తెలుగులో అవైలబుల్ అమ్మా, ఇప్పుడు కూడా మనకి చక్కగా ఉంటుందమ్మా. దాంట్లో మొత్తం స్టార్టింగ్ నుంచి మొదలెట్టి శ్రీకృష్ణుడు ఓవర్ మైండ్ కాన్షియస్ నుంచి రాబో మధ్యంతర జీవి ఎలా ఉంటాడో, ఉన్నత మానవ జీవి సూప్రామెంటల్ బీయింగ్ మదర్ చేసిన అన్ని దాంట్లో చక్కగా ఆయన ఒక పుస్తకంలో తీసుకొచ్చారు. కాబట్టి వీలున్నప్పుడు ఆ పుస్తకాన్ని చదవండి. జార్జెస్ వ్యాన్ బ్రేకప్ గారిది
పుస్తకాల లిటరేచర్. ఆయన ఇంకా 4 టైటిల్స్ ఉన్నాయి. దీంతో పాటు సత్ప్రేమ్ గారు, ఆయన ఇటీవలి కాలం వరకు కూడా ఉన్నారమ్మా, మైసూర్లో ఉండేవారు. ఏంటంటే పుస్తకం అడ్వెంచర్ కాన్షియస్నెస్ అని చాలా లిటరేచర్ ఉందమ్మా సత్ప్రేమ్ గారిది. ఎన్నో విషయాలు ఆయన రికార్డ్ చేసిన ఉన్నాయి, మదర్ టాక్స్ అన్ని కూడా. సత్ప్రేమ్ గారిది ఒక పుస్తకం ఉంటుందమ్మా చిన్నది, అడ్వెంచర్ ఇన్ కాన్షియస్నెస్ అని చెప్పి, చైతన్యంలో సాహస యాత్ర అని చెప్పి చక్కని చిన్న పుస్తకం ఉందమ్మా. తెలుగులో కూడా మనకు అవైలబుల్ అది. మైసూర్ ఆయన పబ్లికేషన్స్ ఉన్నాయి. అస్సలు ఒక ఉన్నత ఆలోచనలు ఎలా ఉంటాయి మనకి ఎక్కడా కూడా ఈ సాహిత్యాల్లో ఎక్కడా కూడా మనకు మహర్షి అరవిందో చెప్పిన రచన అట్లా ఉంటుంది విషయం. ఎందుకంటే నాకు ఒక యోగం గురించి తెలుసుకోవాలి, ఒక పూర్ణ యోగం తెలుసుకోవాలి, ఒక సాహిత్యం తెలుసుకోవాలి, ఐ మస్ట్ బి సీరియస్. అందుకే ముందే చెప్పాను వాట్ ఐ వాంట్. లేదా టైం పాస్ రోజు చదవనా, లేదా అందరి గురువును చదువుతూ ఇది ఒక కంపారిజన్ చదవనా, యోగాని కోసం చదవనా, లేకపోతే నాలో ఒక రకమైన ఉన్నత చైతన్యానికి వెళ్ళటానికి ప్రయత్నించడానికి చదవనా, అసలు ఏదీ లేకపోయినా ఒక భాష ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మహర్షి అరవిందో చదవనా, ఒక సావిత్రి చదివి రాసే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఊరికే యావరేజ్ చదవటం వచ్చి ఇవాళ దాంట్లో అంటే దట్ హౌ సావిత్రి ఓపెన్స్ అప్, ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ అన్నారు మదర్. మనం ఊరికే స్టార్టింగ్ శ్రద్ధ పెట్టాలి తప్ప ప్రయత్నం చేస్తే తర్వాత మన యోగం వాళ్ళే చేస్తారు. యూ స్టార్ట్ డూయింగ్ ద యోగా దెన్ వీఆర్ డూయింగ్ యువర్ యోగా. ఎందులో జరుగుతుందో మరి. కాబట్టి అందుకని చెప్పాలి తప్ప అర్థం కాదంటే మదర్ చాలా చక్కగా చెప్పారు. ఆయన అర్థం కాలేదు అంటే యూ డోంట్ వాంట్ టు రీడ్, నువ్వు ప్రయత్నం చేయటం లేదన్నారు. అదర్ విషయం దే ఆర్ వెరీ ట్రూత్. నీకు సరిపోయేట్టు, నాకు సరిపోయేట్టు, డొనేషన్ ఇచ్చేవాడు సరిపోయేట్టు, ఇంకోటి సేపు మదర్ చెప్పిందో మాట్లాడు. దే ఆర్ ఓన్లీ అబ్సల్యూట్ ట్రూత్. మదర్ స్పష్టంగా చెప్పారు, నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు చదవాలనుకోవట్లేదు, లేకపోతే నువ్వు ప్రయత్నం చేయటం. నీకు తెలుగు వచ్చు, లేకపోతే ఇంగ్లీష్ వచ్చు, అర్థం కాదు అర్థం అంటే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఒక్కసారి వారికి దండం పెట్టుకుని ప్రశాంత మనసుతో మళ్ళీ ప్రయత్నించు. లేకపోతే ఇటువంటి సాధకులు ఏది రాశారో దాన్ని చదవండి, లేదా మదర్ డైరెక్ట్ గా మదర్ పుస్తకం తీసుకుని చదవటం మొదలెట్టండి. ఆటోమేటిక్ థింగ్స్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ సెల్వ్స్, దేర్ గ్రే స్టార్ట్స్. అట్లాగే సావిత్రి తీసుకో. మదర్ ఇందాక సింథసిస్ ఆఫ్ యోగా చేసి చూపించారు. లాస్ట్ లో కూడా చెప్పాను, లాస్ట్ టైం సింథసిస్ ఆఫ్ యోగా కానీ డైలీ ఒక ఫ్యూ పేజెస్ రాయండి, చదవండి, డైలీ చూడండి మన ఇది ఎలా ఉంటుంది. సేమ్ వ్యక్తులు మనం అదే పరిస్థితులు మిరక్లెస్ గా మారిపో, కానీ ఆ డీలింగ్ కానీ వచ్చే వైబ్రేషన్స్ లో మార్పు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద వే ఇట్ టేక్స్ థింగ్స్. అందుకని మీకు జార్జెస్ వ్యాన్ రేక్ కూడా చెప్పాను. ఇక అసలు ఒరిజినల్ దీంట్లో కూడా తీసుకుందాము. ఇంటెగ్రల్ యోగా అని ఒక పుస్తకం ఉంటున్నాం, సేమ్ డే కవర్, సేమ్ కవర్, చక్కగా టెక్స్ట్ బుక్ అంత ఉంటుంది. ఈ ఇంటెగ్రల్ యోగా మాకు ఇక్కడ రమేష్ గారు ఉన్నారు, దీన్ని రుమోసల్ గారు దీన్ని కానీ సావిత్రి కానీ, అదే తెలుగులో మన అదృష్టం కొద్దీ పూర్ణయోగం అనే పుస్తకం ఉన్నాము, సేమ్ కవర్, చాలా చక్కగా ఉంటుంది. శ్రీ అరవింద్ యంగ్ ఏజ్ లో రాసే ఫోటోతో ఉంటుంది ఇది. శ్రీ అరవిందుల పూర్ణయోగం బోధన మరియు ఆచరణ విధానం, ఎంపిక చేసిన లేఖలు. ఇక ఇందులో వచ్చే విషయాలు ప్రతి ఒక్కళ్ళకి, సామాన్యులకు కానీ మనకు వచ్చేవి కానీ సందేహాలు అన్నీ కూడా దీంట్లోకి చక్కగా మీకు ఇంటెగ్రల్ యోగా ఇంగ్లీష్ లో ఉంటుంది, లేకపోతే తెలుగులో ఉందమ్మా పూర్ణయోగం బుక్, రెండు సేమ్ కవర్. అసలు దీంట్లో ఇవన్నీ కూడా ఇంకొకటమ్మా నాకు అర్థమైందంటే శ్రీ మాతా అరవింద్ చూసుకుని అప్పుడప్పుడు డైలీ ఏది నచ్చితే అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఎలాబరేట్ గా, కానీ ఒక పేజ్ 2 పేజ్ రాసేయండి. ఇట్స్ సింపుల్. చెప్పండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. తెలుగు పేరు మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? శ్రీ అరవిందుల పూర్ణయోగం అంతేనా, అది ఇంటెగ్రల్ యోగా ఇంగ్లీష్ లో ఉంటుంది, పూర్ణయోగం. కాకపోతే బోధన మరియు ఆచరణ విధానం, బోధనలు మరియు ఆచరణ విధానం. సార్ అవే మీరు చెప్పే ప్రతి పుస్తకం ఎక్కడ అవైలబుల్ ఉందో చెప్పండి సార్. అది కూడా అవైలబుల్ సార్, అన్ని శబ్ద అవైలబుల్, అన్ని శబ్ద అవైలబుల్. ఓకే ఓకే. నేను మీకు గతంలో 2 ఏళ్ల క్రితం ఫస్ట్ లో అందరికి స్టార్ట్ చేయాలి ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఫొటోస్ పెట్టి వీటి కింద రాస్తూ పోయానమ్మా. అయితే అప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు బిజీ, అప్పుడు కోవిడ్ లేదు కదా, ఎవరిని ఎవరు పట్టించుకోలేదు, సారీ ఏమనుకోవద్దు. కనీసం 100-150కి రిపీటెడ్ గా పంపించాను 2 ఏళ్ళు. ఈ బుక్స్ అన్ని ఫోటోలు పెట్టి వాటి కింద రైట్ అప్స్ రాశారు. అయితే మెజారిటీ దే ఆర్ నాట్ టేకెన్ సీరియస్. అట్లే నాకు చూపిస్తారా బుక్స్ అంటే మీరేమనుకోతారు, ముందు నుంచి చెప్తున్నా, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇవి మళ్ళా మీకు లిస్ట్ పంపిస్తాను, డోంట్ వరీ, ఐ విల్ సెండ్ యు ఆల్. ఇప్పుడు మీకు ఏది చెప్పానో వీటితో పాటు చక్కగా లిస్ట్ కూడా నేను పంపిస్తాను. ఇంగ్లీష్ లేదు అవైలబుల్, తెలుగు ఏది అవైలబుల్,
వెదర్ దే ఆర్ అవైలబుల్ నాట్ అవైలబుల్ పంపిస్తాను. ఓకే, సరే సంతానం తెలుగు సెక్షన్ ఉంటుందమ్మా వెనకాల. సార్ ఆర్డర్ కూడా చేస్తామని నేను మీకు చెప్తాను. ఓకే అమ్మ, ఇది ఎందుకు చెప్పానంటే అసలు ఇది మేము మా సాయం దీంట్లో ఎన్నోసార్లు చదివాం. అసలు మా సత్సంగం అంత చక్కగా ఉంటుంది. ఏది తీసి చూసినా అసలు సింపుల్ దీని గురించి చాలా చక్కని పాయింట్స్ వచ్చేస్తాయి మొదలు చెప్పి. కాబట్టి యూ టేక్ ఇట్ లైక్ ఏ ఫండమెంటల్ గైడ్. ఇట్స్ లైక్ ఏ గైడ్ నా దృష్టిలో. అంటే అంత సరళంగా, మళ్ళీ ఓన్లీ మదర్ షేర్ మీద మాటలే, ఇంకేమి దీంట్లో ఉపోద్ఘాతాంశ ఎక్స్ప్లెనేషన్లు ఏమి ఉండవు. కాబట్టి మనం చక్కగా ఎవరైనా చదువుకోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరి విషయాలు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. బట్ ఇది మదర్ షేర్ మీద మాటలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మరి ఇంకొకటి దగ్గరకు వస్తున్నామా, తెన్నేటి పూర్ణచంద్రరావు గారు. వీరు మనకి ఎడ్యుకేషన్ లో సాహిత్యవేత్త, ఎడ్యుకేషన్ లో జాయింట్ డైరెక్టర్ చేశారు, జాయింట్ సెక్రటరీ చేసి రిటైర్ అయ్యారు, నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ చేశారు హైదరాబాద్. వారి డాక్టర్ కూడా మేము మాట్లాడాము, డాక్టర్ నాగరంజని గారు. ఆమె ఆల్సో షీ వాస్ రిటైర్డ్ రీసెంట్లీ, ఐ థింక్ ఇస్ ప్రొఫెసర్. వీళ్ళు ఆయన రాసిన తెన్నేటి పూర్ణచంద్ర పుస్తకాలు తెలుగు అని అలా ఉంటాయమ్మా. 2 పుస్తకాలు చెప్తాను. ఒకటి సంగ్రహ దర్శనం అని ఉంటుందమ్మా, పాత పుస్తకం ఉండేది, తర్వాత మళ్ళీ రీప్రింట్ చేశారు నాగరంజని గారు. శ్రీ అరవిందుల సంగ్రహ దర్శనం అని ఉంటుంది, చిన్న పుస్తకం. మీది ఏదైతే శ్రీ మాతారవిందం ఉందో ఇంతే ఉంటుంది, మీకు కరెక్ట్ ఇలాగే ఉంటుంది కావాలి కూడా. శ్రీ మాతారవిందం మీద ఏదుందో అట్లాగే ఇంతే పుస్తకం ఉంటుంది, శ్రీ అరవిందుల సంగ్రహ దర్శనం అని. ఆ పుస్తకం మీరు చదవండి అమ్మా. అన్ని ఆస్పెక్ట్స్ దాంట్లో తీసుకొచ్చారు. ఆయన టాక్స్ రైటింగ్ చక్కగా తెన్నేటి పూర్ణచంద్ర తెలుగులో. దాంతో పాటు అమ్మ 4 శక్తులు అని ఉంటుంది, గతంలో చాలా సార్లు తెనాలి సెంటర్ వాళ్ళు చేస్తుంది. అమ్మ 4 శక్తులు అనే పుస్తకం ఉంటుందమ్మా. 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మదర్, ఎలా అయితే మదర్ నుంచి అరవింద్ తీసుకొచ్చారో, మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అదే 4 ఆస్పెక్ట్స్ అమ్మ 4 శక్తులు. చాలా మేము ఎన్నో సంవత్సరాలు సెంటర్లో చదివాము. శ్రీ ఆరమ్మ. ఈ పుస్తకాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే 30 సంవత్సరాలుగా వీటన్ని చదువుతూ వచ్చిన వల్ల, దాంతో పాటు 15 ఏళ్ళగా మాకు శ్రీ ఆరోమా అని పబ్లిష్ చేస్తున్నాం. సో దానికి పబ్లిష్ 2 pages 4 pages మంత్లీ ఆర్ బై మంత్లీ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన సాహిత్యం అంతా ఈ పాత ఆర్కాలోంచో, లేకపోతే మన తెనాలి దివ్య దీపికలోంచో, లేకపోతే మీరు రాసిన పుస్తకాలు సిద్దిపేటలోంచో, లేకపోతే పూర్ణచంద్ర రాసిన, వీటన్నిటిలోంచి సెలెక్ట్ చేసి మన అఖిల ఆల్ ఇండియా మ్యాగజైన్ లో వచ్చినాయి, ఆర్కాలో వచ్చినవి, ఈ సెలెక్ట్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. లిటరేచర్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది, సత్సంగంగా అంటే దేంట్లో ఉంటుంది, ఇదే అంటే దానికోసం ఈ పుస్తకాల్లో మీరు ఆయన అమ్మ 4 చాలా విషయాలు, ఇంక్లూడింగ్ ఆయన అసలు సావిత్రి గురించి ట్రాన్స్లేషన్స్ చేశారమ్మా. కాకపోతే ఏంటంటే తెన్నేటి పూర్ణచంద్రరావు వెళ్ళక ముందు మొత్తం చేయలేకపోయారు. ఇది బుక్ 3 ఏదైతే మన అడరేషన్ ఆఫ్ డివైన్ మదర్ అని చదువుతామో, దాన్ని మాతృ సాక్షాత్కారం అని చక్కగా 3వ పుస్తకంగా చేశారు. సావిత్రి బుక్ 3ని చాలా చక్కగా ఉందమ్మా. వీరి ఎక్స్ప్లెనేషన్ చాలా సరళంగా ఉంటుంది మనకు. అందుకే మీకు చెప్పాను, సావిత్రి మీద కానీ, సావిత్రి లిటరేచర్, కేవీ రావు గారివి, ఇవన్నీ తర్వాత ఇంకొకసారి టేకప్ చేయాలి. ఓన్లీ సావిత్రి మీద చలసాన నాగేశ్వరరావు గారిని మెన్షన్ చేయట్లేదు. నేను అంజిరెడ్డి, గుంటూరు. ముందే చెప్పాను అంజిరెడ్డి గారు, సారీ మీరు లేట్ గా వచ్చారేమో. ఇక్కడ నేను స్పీకర్ చెప్పే కెపాసిటీ కానీ రివ్యూ కానీ టైం కాదండి ఇది. దానికి వేరే ఒక చిన్న బుక్లెట్ రాయాలి, నాకు ఐడియా కూడా ఉంది, రాస్తాను. కానీ ఇక్కడ నేను ముందే చెప్పాను, అందుకే మహానుభావులు ఎందరో ఉన్నారని వారందరి లిస్ట్ నేను చెప్పట్లేదు, ఒక రకమైన ఫేజ్ స్టెప్ వైజ్ గా చెప్పుకెళ్తున్నానండి. అంటే నాకు ఇనిషియేషన్ ఆయన పుస్తకం ద్వారా వచ్చిందండి, చలసాని నాగేశ్వరరావు గారు. మీకు ఇనిషియేషన్ లాగే నాకు దాదాజీ వచ్చారు, దాదాజీవే వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇలా ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఇనిషియేషన్స్ ఆర్ ఇండివిజువల్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు పర్స్యూ ఇస్ ఒక లైన్ లో ఎలా వెళ్ళగలుగుతారు, అనేక రకమైన దృక్పథాలు, మనస్తత్వం. అందుకే స్టార్టెడ్ విత్ సొసైటీ బుక్లెట్స్. ఐ థింక్ సారీ వీఆర్ నాట్ దేర్ అట్ దట్ టైం. సొసైటీ బుక్లెట్స్ ఉన్నాయండి 20 తెలుగు, ఇంగ్లీష్. అసలు ఆ బుక్లెట్స్ ముందు ఫండమెంటల్ స్టార్ట్ చేసి అన్ని ఓన్లీ మదర్ శ్రీ అరవింద్ రైటింగ్స్ కి ఎవరు ఉండవు. అక్కడ నుంచి దీని గురించి ఉపోద్ఘాతం చాలాసేపు చెప్పానండి, ఫస్ట్ 10 minutes. సారీ మీరు విన్నాను సార్, ఉంటే ఉన్నారేమో, సారీ. బట్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ లిస్ట్. ఐఎమ్ నాట్ గివింగ్ ఎ లిస్ట్ ఇయర్ సార్. అది నా కెపాసిటీ కాదు, నాకు సరిపోదు కూడా, అంత ఇది సరిపోదు నాకు. కానీ మీకు చెప్పుకుంటూ వస్తాను. ఫేస్ ఒక దారం ఉంటుంది, కొంచెం కైండ్లీ బేర్ విత్ మీ సార్. నా దీంట్లో మా తెన్నేటి పూర్ణచంద్రరావు ఇందాక మీకు ఇప్పుడు అలాగంటేనండి, తెన్నేటి పూర్ణచంద్రరావు వాల్యూమ్స్ ఆఫ్ మెటీరియల్ ఉంది, అవన్నీ చెప్పే కెపాసిటీ దగ్గర ఉందా? హైదరాబాద్ బ్రాంచ్ వెళ్తే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. వాట్ ఐ మీన్ టు సే ఈస్, మనకి కొంచెం సరళంగా ముందు వెళ్ళాలి. మీరు డీప్ స్టడీ చేసేవాళ్ళు, దట్స్ వై ఐఎమ్ గివింగ్ డైరెక్ట్ బుక్స్ కూడా. యు గో విత్ ద లైఫ్ డివైన్,
you go with the synthesis of yoga, you go with the mother, you go with the foundations of Indian culture. It's nothing. చక్కగా చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈయన దాంట్లో కూడా శ్రీ అరవింద, ఎందుకంటే మనకి చాలా కేంద్రాలు బ్రాంచ్ల్లో ఇబ్బంది పడుతున్నారు. ఏం చదవాలి. ఇండివిజువల్, నేను ముందు నుంచి మళ్ళీ చెప్తున్నాను, నేను ఇండివిజువల్ డివోషన్ గురించి మాట్లాడాను. మీరు ఎన్నిసార్లు పాయింట్ చేయగలుగుతున్నారు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్. మీకు డివోషన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మీరు ఏం చేస్తున్నారు నేను విశ్లేషించట్లేదు, నేనేం చేస్తాను నాకే క్లారిటీ. కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. వాట్ ఐ మీన్ టు సే, అసలు కేంద్రాలు శాఖల్లో కూడా ఎలా చదవడానికి కూడా చాలా చక్కని సరళమైనటువంటి చాలా. అయితే దీంతో పాటు మీకు తెన్నేటి పూర్ణచంద్ర విషయాలు వచ్చిన తర్వాత కేవీ రావు గారు సాహిత్యం, సావిత్రి అది ఎంటైర్ డిఫరెంట్ టాపిక్ తో రావాలండి. దీనికి ముందమ్మ ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, ప్రీనేటల్ ఎడ్యుకేషన్ మదర్ స్పష్టంగా రాశారు, చాలా విషయాలు రాశారు. ఇక మదర్ స్పోర్ట్స్ మీద రాయటం ఏంటి, మెడిసిన్ మీద రాయటం ఏంటి, ప్రీనేటల్ ఎడ్యుకేషన్ వాల్యూమ్ ఆఫ్ లిటరేచర్ ఉంది మనకు. ఒక్కొక్క ఆల్ ఇండియా మ్యాగజైన్ అఖిలాలో స్పెషల్ ఇష్యూ వస్తుంది, మెడిసిన్ మీద ఏమన్నారు, లేకపోతే విద్య మీద ఏమన్నారు అని చెప్పి. అయితే చిన్నది ప్రీనేటల్ ఎడ్యుకేషన్ చాలా చక్కని పుస్తకం తెచ్చి, గతంలో డాక్టర్ సరోజా ప్రసాద్ గారు కూడా మాతృత్వ పరమార్థం అని చెప్పి మనకి తెలుగులో టచ్ చేశారు. ఇది చాలా సింపుల్ పుస్తకం. ఎనీ యంగ్స్టర్స్, ఐదర్ బాయ్ ఆర్ ఎ గర్ల్, బిఫోర్ టు మ్యారేజబుల్ ఏజ్, బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, సేఫ్లీ ఈ పుస్తకం ఒక్కటి ఊరికే చదవమని వాళ్ళకి నమ్మకం. లైన్ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్ కు సంబంధం లేదు, ప్రాక్టికల్ ఇష్యూ. లెట్ దెమ్ రీడ్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ aspiration, their own thoughts. They can invite great higher souls into this world. ఇంత సింపుల్ మెకానిజం లో చక్కగా చెప్పిన పుస్తకం. ఇంగ్లీష్ లో ఉంది, ప్రీనేటల్ ఎడ్యుకేషన్ ఉంది, మనకు అదృష్టం కొద్ది తెలుగులో కూడా రాశారు చేసింది. హౌ టు బ్రింగ్ అప్ ఎ చైల్డ్ అది కూడా రాశారు. ఇది నేను ప్రాక్టికల్ ఈజీలీ ఇవ్వగల సొసైటీ బుక్లెట్స్ తో పాటు చెప్తాను. కాబట్టి సాహిత్యంలో ఇది ఒకటి. ఇంకొక విషయం మీకు చెప్తానమ్మా, తెన్నేటి పూర్ణచంద్ర అట్లాగే ఒక చిన్న పుస్తకం టాక్ ఇచ్చారు ఒక 20 years బ్యాక్. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది. ఇది పాండిచ్చేరి యూనివర్సిటీలో టీపీ ఇచ్చారు, జస్ట్ ఆన్ ఇంటెగ్రల్ యోగా. ఇట్ వాస్ ఎ టాక్, 1 hour 15 minutes. అసలు ఈ చిన్న బుక్లెట్ లో ఎంత చక్కగా ఆయన శ్రీ అరవిందుల్ని ఈ బ్రాట్ ఫోర్ ది సింథసిస్ ఆఫ్ శ్రీ అరవిందుల్ అంతా సింథసిస్ ఆఫ్ యోగా. దేర్ ఇస్ నో కంపారిజన్ అండ్ క్రిటిసిజం ఉన్న శ్రీ అరవింద్. దాని నుంచి నెక్స్ట్ ఫేజ్ ఏంటో చూపిస్తారు. అందుకనే బేస్ ఆఫ్ యోగాలో ప్లేన్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ బీయింగ్ మనం చదవాలి. అప్పుడే మన ప్లేట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ బీయింగ్ మన క్లారిటీ వస్తేనే మన మిగతా స్తరాల్లో కూడా ఒక రకమైన క్లారిటీ వస్తుంది. ఆయన పూర్ణయోగం దీనికి ఆ టాక్ లోనే అసలు చార్ల్స్ డార్విన్ సిద్ధాంతంతో శ్రీ అరవింద్ ఎలా చెప్పారు. అందుకే ముందే చెప్పాను, ఇవల్యూషనరీ దీన్ని మనం. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షిక సిద్ధాంతం, రిలేటివిటీ, దేనికి నెక్స్ట్ శ్రీ అరవింద్ ఎలా చెప్పారు. ఇలా చక్కగా నలుగురు ఎవరైతే గ్రేట్ ఈ లాస్ట్ 1.5 to 2 centuries లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎంటైర్ మ్యాన్ కైండ్. ఫ్రాయిడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటారు. అసలు ఆయన అన్ని బిలో మైండ్ చెప్పారు, బియాండ్ మైండ్ ఎలా చెప్పారు. ఆ చిన్న టాక్ లో ఎంత చక్కగా నలుగురితో చెప్పారు శ్రీ అరవిందులు ఏం చెప్పారని చెప్పారు. ఇది ఇంగ్లీష్ లో తెలుగు నా దగ్గర ఉంది. ఇది చాలాసార్లు ఫోటోషాట్ తీసి ఇచ్చాం. అసలు రీప్రింట్ చేయాలమ్మా ఇప్పుడు ఈ పుస్తకాన్ని. అంటే క్లారిటీకి చెప్తున్నాను, అంటే నేను ఎన్నో చదివేసాను నాకు కాదు. ఇది చెప్పాలంటే దీంట్లో డీప్ వెళ్ళాలంటే ఏఎస్ దలాల్ గారు అని ఉన్నారమ్మా. ఇది సైకాట్రిస్ట్, యుఎస్ రిటర్న్ అని విన్నాను, ఆశ్రమ్ ఇన్మేట్. ఏఎస్ దలాల్ గారి ఒక 10 books ఉంటాయి. అది పవర్స్ విత్ ఇన్, లివింగ్ విత్ ఇన్ అని చెప్పి, సైకిక్ బీయింగ్, అన్ని మదర్ శ్రీ అరవిందో రైటింగ్స్ నుంచి ఒకటానికి ఇస్తారు ఆయన. అది ఇటీవలే ఒకటి సైకిక్ బీయింగ్ చైత్య పురుషుడు అని దాన్ని మానాపడి శ్రీరాములు గారి రీప్రింట్ చేశారమ్మా మనకి. ఎవరు, కొవ్వూరు డాక్టర్ సావిత్రి గారు. కాబట్టి ఆ రీప్రింట్ చేసిన పుస్తకాన్ని చైత్య పురుషుడు అని ఒకటి ఇచ్చారు. ఆయన 10 books ఉంటాయి వేస్తారా. అంటే లిటిల్ మోర్ సీరియస్ స్టడీ, అంటే అవన్నీ కూడా ఆయన ఒక్కొక్క సైడ్ ఎడింగ్ లాగా తీసుకుని మదర్ శ్రీ అరవిందో ఏం చెప్పారు చక్కగా డీల్ చేస్తారు మా దాంట్లో. ఏఎస్ దలాల్ సిరీస్ అంటే ఐఎమ్ గివింగ్ ఓన్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వీళ్ళే నేను ఐఎమ్ అగైన్ రిపీటెడ్లీ టెలింగ్, ఎన్నో భాషల, ప్రపంచ భాషలమ్మ, మన భారతీయ భాషలే అక్కర్లేదు. కన్నడ ఏంటి, తెలుగు ఏంటి, గుజరాత్ ఏంటి, ఒక్కొక్క దాంట్లో మేరునగ ధీరులు. ఇక్కడ సాహిత్య అవార్డు వచ్చి ఇప్పుడు మనోజ్ దాస్ గారే ఉన్నారు 80s లో ఆశ్రమంలో. ఈజ్ ఎ సెంట్రల్ సాహిత్య అవార్డు. ఆయన ముందు ఇవాల్టి కూడా నాకు తెలిసి ఆయన ఈజ్ అన్ అథారిటీ అండ్ ఇండియన్ పురాణిక్ లోర్, పురాణాల మీద అంటే వన్ ఆఫ్ ద అథారిటీ. మనోజ్ దాస్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన, ఆయన పద్మశ్రీ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఆయన ఆశ్రమం ఇన్మేట్. ఇంకా ఆయన రాసిన సాహిత్యంలో కాబట్టి అనేక భాషలు, ఒడియా ఆయన
అనేక భాషలు నేను చెప్పట్లేదు, కానీ తెలుగులో మనకు అదృష్టం కొద్ది ఎంతమంది ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. ఆయన ఇందాక చలసాని నాగేశ్వరరావు ట్రై చేశారు. చలసాని నాగేశ్వరరావు గారు నాకు 1990 to 2003 వారు నా అదృష్టం కొద్ది షెరీ కలపొడి, మా అక్క గారి చిన్నమ్మ గారి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. మీరందరూ దయవలతో వెళ్ళి కలిసేవాడిని, మన దగ్గర ఇంటరాక్షన్స్ జరిగేవి. షెరీ కలపొడి తర్వాత వారు స్కూల్ పెట్టినప్పుడు ఆ స్కూల్లో ఇంటరాక్షన్స్, అక్కడ మీనాక్షి నాయుడు గారు మేము తీసుకెళ్ళి ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. కానీ చలసాని నాగేశ్వరరావు గారు ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. ఆయన ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పర్సనాలిటీ, మహాసాధకులు, యోగులు. కాబట్టి ఆయన భాష కూడా చాలా గంభీరంగా ఉంటుంది. ఆయన రాసినవి కూడా ఉన్నాయేమో చెప్తాను కొన్ని. ఆయన ఎస్పెషలీ ఆదిశంకరాచార్య ఫిలాసఫీ నుంచి శ్రీ అరవిందుని చక్కగా సమన్వయం చేస్తూ రాశారు. అది వన్ మస్ట్ రీడ్. మిగతా అవన్నీ భాష చాలా గంభీరంగా ఉంటుంది. నేను చెప్పట్లేదండి, అన్ని కేంద్రాల శాఖలు చెప్తుంది. ఇది మేము అడ్డాడ స్కూల్ ట్రస్టీలో మెంబర్గా ఒక 12 ఏళ్ళగా వెళ్తున్నాము. చౌదరి గారు వస్తారు. లాస్ట్ వీక్ కూడా ఆయన బర్త్డే నాడు కూడా మాకు అడ్డాడ ట్రస్ట్ వాళ్ళు మీటింగ్ పెట్టారండి, ఇలాగే ఆన్లైన్. చౌదరి గారు వీళ్ళు ఏం చేశారంటే కేవీ రావు గారితో మళ్ళీ చేయించి ఒక 7-8 ఏళ్ల క్రితం. ఆయన అన్ని వాల్యూమ్స్ చాలా ఉన్నాయి, యోగ మూలాలు ఇవన్నీ, కానీ చాలా భాష ఇదిగా ఉందని కొంచెం దాన్ని అంతా సంస్కరించేయండి అని అన్ని కూడా నాకు తెలిసి 2-3 వాల్యూమ్స్ లో తీసుకొచ్చారమ్మా. అది దాదాపు 7-8 ఇయర్స్. కేవీ రావు గారు వీళ్ళు చాలా విశేష దృష్టి పెట్టి వసంతమ్మ గారిది ఆ పుస్తకాలు చేయటం జరిగింది. కాబట్టి ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ వీరిని కాదు వారిని కాదు చెప్తున్నా. అర్థం అవ్వాలంటే కేంద్రాలు శాఖల్లో వెళ్ళాలంటే తీసుకోవాల్సింది ఇదే. మీకు చాలా సరళంగా వచ్చే సాహిత్యం, అనంతమైన సాహిత్యం. ఇంకొక విషయం అద్భుతమైన చెప్తానమ్మా. ఇప్పుడు ప్రభాకర్ భట్టి గారని మనకు 5 ట్రస్టీలో శ్రీ అరవింద ఆశ్రమంలో ఒకటి, వేరే ఆశ్రమాలు వీటికి అదే, వేరే ఆశ్రమాల్లో అయితే ఈ పాటికి మనకు అక్కడ బోర్డ్స్ అవన్నీ ఉండి వీరిది వారు అది ఇవన్నీ ఉంటుంది. దట్ ఈస్ దేర్ పాలసీ ఉండదు. మనకి ఇక్కడ మనకి ఎవరు ఏమి తెలియదు, అంతా డైరెక్ట్ పెడతాం. సమాధి నచ్చిన వాళ్ళని కలుస్తాం ఆశ్రమంలో, లేకపోతే లేదు. సమాధి దగ్గర డైరెక్ట్ ఇట్ ఈస్ బిట్ మీ అండ్ ద మదర్ ఇస్ షేర్ యూ, అది ఎవరైనా అంతే. ఆ దీంట్లో ఆయన ప్రభాకర్ భట్టి గారు 4 ఏళ్ల వయసులో ఏదో వచ్చేసారు, ఇప్పుడు అరౌండ్ 85 ఉంటారు. ఆయన మదర్ దగ్గరికి వచ్చేసారు. ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఆయన రచనలు అద్భుతంగా ఉంటాయి. ఆ భాష, విట్టి, సరదా, అది అమాంగ్ ద నాట్ సో గ్రేట్ అని రాశారమ్మా ఈ పుస్తకం. అసలు ఈ పుస్తకం చదివితే అమాంగ్ ద నాట్ సో గ్రేట్ ఎందుకు రాశారంటే, అమాంగ్ ద గ్రేట్ అని దిలీప్ కుమార్ రాయ్ రాశారు. ఇంకా సరే, దిలీప్ కుమార్ రాయ్ గారి లెటర్స్, బుక్స్, రచనలు అది వేరే, అది క్లాస్ ఇన్ ఇట్స్ అది వేరే అనమాట. ఆయనే మహా కళాకారుడు, సంగీతకారుడు అన్నీ ఉన్నాయి. ఆ అమాంగ్ ద గ్రేట్ ఎప్పుడైతే ఆయన రాశారు, మహాభక్తులు అంటే శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇలాంటి గొప్పవారు ఎవరైనా 4 రాస్తే, ఈయన అమాంగ్ ద నాట్ సో గ్రేట్ అని ఇదివరకు ఒక 26 మందితో రాశారు. ఇప్పుడు దాన్ని ఒక 47-48 చేసి మళ్ళా 2018లో రీప్రింట్ చేశారు. నేను వారి సంతకంతో తీసుకున్నాను ఆ రీప్రింట్ పుస్తకం. ఈ అమాంగ్ ద నాట్ సో గ్రేట్ చదివితే మీకు శిష్యరికం అంటే ఇస్తుంది. మదర్ దగ్గర మిలిటరీలో చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మామూలు గ్రామం నుంచి చిట్టగాంగ్ బంగ్లాదేశ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలు ఈయన టచ్ చేసినవాడు. అంటే ఆశ్రమంలో ఆయన ఎందుకంటే 80 ఏళ్ళుగా ఇప్పుడున్నారంటే ఆయన చదివేటప్పుడు కానీ ఆయనకు ముందున్నవాడు సాధకుడు 1920s 30s మదర్ దగ్గర వాడు, ఆశ్రమం డెవలప్ అయిన వాడు, మహాయోగులు అన్నింటినీ ఆయన కొందరు టచ్ చేసుకున్నాడు. ఆయన బాగా పర్సనల్ టచ్. ఎంత చక్కని భాషతో సరదాగా రాస్తారు, వెట్టిగా రాస్తారు. కానీ ఆ శిష్యరికం అంటే ఏంటో ఈ పుస్తకంలో తీసుకొస్తారు. అసలు వివిధ వృత్తుల్లో చేసి 1920s 30s 40s చూస్తే మదర్ దగ్గర వచ్చినారు. వాళ్ళంటే మనకు ఆశ్రమం, బిల్డింగ్స్, రైట్ అన్ని తెలుస్తున్నాయి. ఆ రోజులు ఏం తెలుస్తుంది, మామూలుగా ఉండేవి. చాలా అన్నిటికీ ఇబ్బంది చేసి అరవిందులు గురువు అన్నారు, మహా ఫ్రీడమ్ ఫైటర్, మహా గురువు తెలుస్తుంది, వచ్చారు, దండం పెట్టుకుని వచ్చారు. మదర్ ఎవరో ఫారినర్ కనిపిస్తున్నారు, సరే మన గురువు అనుకున్నారు వాళ్ళు, అంతే అని చెప్పింది ఫాలో అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మీరు చూస్తే పాండిచేరి ఆశ్రమం నుంచి ఒక కెనాల్ ఉంటుంది. ఇదే 25-30 years బ్యాక్ చూస్తే ఆ కెనాల్ నీట్ గా ఉండేది అన్నమాట. టౌన్ లో ఇంత రష్ ఉండేది కాదు. చాలా 90s లో వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు, కాల్ నీట్ గా ఉండేది, ఖాళీగా ఉండేది. అంటే ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దాన్ని. మదర్ అన్నారు, మీకు ఏముంది ఆశ్రమం, మనం అన్ని ఇక్కడే కదా పనులు, మన అంతా ఇది కావాలంటే అసలు బీచ్ వాక్ దానికి వెళ్ళి వస్తారు. ఆశ్రమంలో ఒక్కొక్కరికి 16-18 గంటలు వాళ్ళే పని చేస్తూ ఉండేవాళ్ళు. వేర్ ఫెసిలిటీస్. ఆ రోజుల్లో ఫ్యాన్స్ కూడా లేవు. 1930s 40s లో లీవ్లో ఏసీ, అసలు ఫ్యాన్సే లేవు హరకసు. అంత వేడి ఆ టైంలో పనిచేస్తూ వాళ్ళు. ఈ కాలువ దాటి మీరు ఎలక్కర్లా. ఆ పాండిచేరి ఎంత అప్పట్లో 95-96 కూడా తెలుసుకుంటూ పాండిచేరి వాజ్ అ స్మాల్ టౌన్. తర్వాత సిటీ అయిపోయింది. 30s 40s లో ఎలా ఉండేది నీకు అయినా ఎందుకు వెళ్ళక్కర్లేదు, మీకు అవసరం లేదండి. 20-30-40 years ఆశ్రమంలో ఉండి వాడు దాటేయాలి. కెన్ యూ బిలీవ్ ఇట్? మనం చేయగలమేమో ఒకరోజు. మరి ఎంత కష్టం అది. అందుకనే అమాంగ్ అటువంటి వాళ్ళ పేర్లు ఎక్కడ రావు, కానీ వాళ్ళు ఎంత కృషి చేశారు. ఒక్కొక్కది ఒక ఫామ్ హౌస్ ఎలా డెవలప్ చేశారంటే ఎంతో మందితో కలెక్టివ్. బికాస్ మదర్ యోగంలో పేర్లు ఉండవు. కోట్లు ఇచ్చి బిల్డింగ్స్, ఏ బిల్డింగ్ లో పేరు ఉండదు ఆశ్రమం బిల్డింగ్స్.
బికాస్ దే హ్యావ్ టు, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు డివైన్, దే హ్యావ్ టు గివ్ ఇట్ సింపుల్. కాబట్టి వాళ్ళ గురించి ఆయన చక్కగా, ఎందుకంటే ఆయనకి తెలిసిన వాళ్ళు, ఆయన టీచర్లు, ఆయనతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు చిన్నపిల్లలు, అట్లా చాలా చక్కగా తీసుకొచ్చారు అమాంగ్ ద నాట్ సో. అప్పుడు మనకి ఇంకా క్లారిటీ తెలుస్తుంది. నేను చెప్పేది అందుకు తప్ప, హెల్ప్స్ ఇన్ అవర్ సాధన, అంతే తప్ప నాట్ కంపేరింగ్ ఆర్ ఐఎమ్ నాట్ గివింగ్ జడ్జ్మెంట్ ఆన్ దేర్ రైటింగ్స్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రైట్. ఇట్ ఈస్ ఓన్లీ వేరియస్ యాంగిల్స్ లో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ త్రో ఏ లైట్ ఆన్ దట్. అసలు ఎలా మనం తీసుకోవచ్చు ఇన్ని ఆస్పెక్ట్స్. ఒక శ్రీనివాస అయ్యంగారు తీసుకుంటే ఎంటైర్ వాళ్ళు, అందుకే టైటిల్ నేను చూపించాను, మేనిఫెస్టేషన్ అండ్ మినిస్ట్రీ. యు సీ ది డిక్షనరీ మీనింగ్స్ ఎంత లోతైన వర్డ్స్. ఈజ్ అన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అండ్ సాధకు. ప్రేమానంద కుమార్ ఆయన డాక్టర్ ఉన్నారు ఇప్పుడు శ్రీరాములు. ఆమె సంస్కృత్, తమిళ్, తెలుగు అండ్ హిందీ, ఇంగ్లీష్ ఇంత ఎక్స్పర్ట్. అసలు ఇవాళ మీకు లాస్ట్ టైం చెప్పానమ్మా, ఆమె భాగవతం చదివితే వేరే వాళ్ళ భాగవతం చాలా పేలవంగా అనిపిస్తుంది. అంత డీప్ స్కాల్. శ్రీకృష్ణ లీలలు అంటే ఏంటి, ఆ లీలలు డెప్త్ మనకి ఎంతసేపు సినిమాలో మనం బయట చూపించే చాలా పేదవంగా చూపిస్తారు శ్రీకృష్ణుని, నారదుని. అసలు అందులో ఆమె డెప్త్ తీసుకొస్తుంది, యోగం ఎలా ఉందని. అది అంటే అంతంత లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఆ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ రీచ్ అవ్వడానికి ప్రేమానంద కుమార్ దాంట్లోంచి. అదే అందుకనే మీకు మొదట్లో ఫండమెంటల్ బుక్స్ చెప్పాను. రైటింగ్స్ చాలా ఉన్నాయి, వాల్యూమ్స్ 32 వాల్యూమ్స్కే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు. నళినీకాంత్ గుప్తా గారిది ఒక బుక్ ఉంటుందమ్మా, సింపుల్ది. ఆయన ఎన్నో స్కూల్లో టాక్స్ ఇచ్చారు, బులెటిన్లో ఇచ్చారు, ఓల్డ్ అని బుక్స్ రాశారు. ఒకటి ద మదర్ అబైడ్స్, ABIDES, ఒక చిన్న పుస్తకం ఉంటుందమ్మా, ద మదర్ అబైడ్స్ అని. అసలు స్కూల్ పిల్లలకు టాక్స్ ఇస్తూ మదర్ ఎవరు, ఏంజల్స్ అంటే ఏంటి, మదర్ వీటి గురించి చెప్పారమ్మా. అసలు దాంట్లో మనం ఒక 3-4 వ్యాసాలు కూడా ట్రాన్స్లేట్ చేసి అప్పుడప్పుడు రాయటం జరిగింది శ్రీరామంతిలో కూడా. నళినీకాంత్ గుప్తా గారిది ఆ మదర్ అబైడ్స్ అనే దాంట్లో చూస్తే చిన్న స్కూల్ పిల్లలకు టాక్ ఇస్తూ ఆశ్రమ స్కూల్ పిల్లలకి ఆయన గంభీరమైన విషయాలన్నీ తీసుకొస్తారు. మదర్ స్థాయిలో ఏంటి, ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి. అందుకని నళినీకాంత్ గుప్తా గారి రచనలు చాలా ఉన్నాయేమో, వాల్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక్క విషయం వీరి గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ టైమే ఫ్రీడమ్ ఫైటర్ గా ఉండి శ్రీ అరవింద్ నుంచి యంగ్ బాయ్ గా వచ్చేసారు. తర్వాత మంచి ఫుట్బాల్ ప్లేయర్, ఈ బెంగాల్ బాయ్స్ అనేవాడు పాండిచేరిలో అలా ఉండేవారు. అలాంటి ఆయన కష్టపడుతూ ఆశ్రమం చేస్తూ, ఆయనకి అలాంటి వాళ్ళకి ఎంతో మందికి మదర్ ఫ్రెంచ్ క్లాస్ అవి నేర్పుతుంటే శ్రీ అరవిందులు ఇటాలియన్ ఫ్రెంచ్ భాషలు నేర్పిన వాళ్ళు ఉన్నారు. అంటే గురువు ఎటువంటి వాడు, మన వాళ్ళ ఒక పిల్లవాడికి నేర్పి, ఒక ఇంగ్లీష్ లో నేర్పి వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ చేసి కొంచెం ఇంటర్వ్యూకి వెళ్తాను నేర్పడం ఎంత కష్టం అవుతుంది. ఏదో స్టడీ ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఎంత కష్టం అవుతుంది, వాళ్ళ మాతృభాష కాక ఇంకో భాష నేర్పాలని ఎవరికైనా. అలాంటిది ఆయన వీళ్ళు కష్టపడుతూ డే అంతా వర్క్ చేస్తూ, మళ్ళీ ఈవినింగ్ నైట్ లేట్ నైట్స్ కూడా అయ్యేది ఒక్కొక్కసారి. ఆయన క్లాస్ తీసుకుంటే వీళ్ళు అందులో ఆ ఇటాలియన్ ఫ్రెంచ్ భాషల్లో ఆ భాష నేర్చుకోవడం కాక దాంట్లో సాహిత్యం, పోయిటరీ రాశారు. అంటే ఎటువంటి గురువు అయ్యండి, శిష్యుడికి ఎలా చేస్తున్నారు. డే అంతా వాళ్ళు ఏం ఫ్రీగా లేరు. మన వాళ్ళు ఆన్లైన్ లోనే డే ఫ్రీగా ఉంటేనే మళ్ళీ 5 గంటల తర్వాత పిల్లలందరూ అబ్బో చాలా టైర్డ్ అయిపోయి ఈవినింగ్ మళ్ళీ చాలా డైవర్షన్స్ తో చూస్తే న్యాచురల్ అయిపోయింది. అంటే ఆ జనరేషన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు వీళ్ళు ఇన్ని గంటలు ఫ్యాన్స్ కూడా లేకుండా పనిచేస్తూ, కృషి చేస్తూ, వర్క్ చేస్తూ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ప్రాక్టికలీ. వీళ్ళతో సహా అన్ని తెచ్చుకోవడం, మోటార్లు వేయటం లేదు. అలాంటి చేస్తూ మరి ఇంత మళ్ళా కృషి ఎలా చేశారు. ఇన్ని సాధన ఒక పని చేసుకుంటూ కొత్త భాష నేర్చుకుని దాంట్లో సాహిత్యము, పోయిటరీ కూడా రాయగలిగారంటే అది ఓపెనింగ్ ఆఫ్ మదర్ చెప్పింది అనమాట. అది మనకి వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆశ్రమంలో. ఒక నళినీకాంత్ గుప్తా గారు మదర్ సెక్రటరీ చేశారు. మదర్ శ్రీ అరవింద్ ఎప్పుడు హీఈస్ ఇన్ అవర్ కాన్షియస్ అన్నది దే మెంట్ ఇట్. కాబట్టి అందుకని వారు చెప్తున్నాను, వాజ్ దేర్ అప్ టు 1983, ఆయన 95, మదర్ 1970, ఆయన 90. సో అది ఒక టైప్ ఆఫ్. ఇందాక చెప్పిన అమాంగ్ ద నాట్ సో గ్రేట్ లో చూడండి, అసలు దాంట్లో వ్యక్తులు, భక్తులు, శక్తులు కాకుండా అసలు మిరకల్స్ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తారు. దీంట్లో ఎలా వాడి జీవితాలు ఎంతో నివసించిన వాళ్ళు కదా వీళ్ళ ఆశ్రమంలో. మనం బయట చూస్తే నమ్మం. ఆయన ఆశ్రమం ట్రస్టీ కూడా కాబట్టి ప్రింట్ చేశారు కాబట్టి వేట, లేకపోతే ఇవన్నీ వేరే వీటిలో అయితే ఒక మిరకల్స్ లాగా చెప్పుకోవడం, ఒక దీన్ని పెద్ద ఫిలిమ్స్ చేసేయటం. మదర్ దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ అ మిరకల్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. అది వీ షుడ్ అండర్స్టాండ్. అందుకని ఈ పుస్తకం చెప్పానమ్మా. అట్లాగే ఇక కేవీ రావు గారిది. అట్లాగే మొదట్లోనే విత్ అరబిందో ఇన్ బరోడా అని ఒక చిన్న పుస్తకం ఉంటుంది. 2 చిన్న పుస్తకాలు ఉంటాయి బ్రౌన్ హెడ్స్ తో. కోదండ రామారావు గారు చెప్పింది ఒకటి, దినేంద్ర కుమార్ రాయ్ గారు ఒకటి. అప్పట్లో 1910, 1918, బిఫోర్ 1910 బరోడా లైఫ్ లో శ్రీ అరవింద్ ఇంటరాక్ట్ అయినది మనకి ఫ్రీడమ్ ఫైటర్ గా వేరు.
ఫ్రీడమ్ ఫైటర్ ముందు కూడా ఈయన దినేంద్ర కుమార్ రాయ్ ఆయన పంపిస్తారు బెంగాల్ నుంచి. ఈయన బెంగాల్ ఇవన్నీ నేర్పమని చెప్పి ఈయన బరోడాలో బిజీగా ఉన్నప్పుడు మహారాజ్ దగ్గర ఈయన దాదాపు 2 years ఆయనతో కూడా ఉండి ఆయన మొత్తం ఆయన పర్సనాలిటీని దర్శించారు. ఆయన అంటే చాలా గౌరవము, అమ్మో బ్రిటిష్ రిటర్న్ చాలా ఇది. మళ్ళీ ఒక స్టూడెంట్ ఆయన భాష కూడా నేర్పారు. ఇది తెలుగులో కూడా మేము ఏలూరు సెంటర్ మా దగ్గర ట్రాన్స్లేట్ చేసి ఉన్నాం, కేవీ రావు చేశారు. ఈ దినేంద్ర కుమార్ రాయ్ చూస్తే అసలు ఆయన చిన్న వయసులోనే ఎలా ఉండేవారు, ఎలా ఆయన అసలు ఫుడ్ కానీ అసలు మెంటల్ వేరియస్ ఆస్పెక్ట్స్ వస్తుంది. అంటే మనం ఒక గురువు గురించి తెలుసుకునేటప్పుడు అన్ని రకాలుగా వారు అందులో ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మదర్ జార్జెస్ గాండ్రర్ మొదట్లోనే ఉంటుంది, మా జీవితం గురించో మా బయోగ్రఫీ గురించి మీరు పట్టించుకోవద్దు, పైన కనిపించేది మీకు ఏమీ లేదు అని స్పష్టంగా చెప్పారు మదర్. అంటే ఇంత చేసిన దాంట్లోనే ఈ లిటరేచర్ అయితే ఇట్లా ఉంటే అది కూడా మీకు ఏం అర్థం కాదు, ఇంకా చాలా లోతుగా ఉందని చెప్పారు. అయినా నాకు కొంచెం క్లారిటీ కోసము తెలుసుకోవాలి విషయాలు అన్నప్పుడు, అనేక పార్శ్వాలు రావాలన్నప్పుడు ఈ అరబిందో ఇన్ బరోడా చూసినప్పుడు, ఇది తెలుగులో కూడా ఉన్నప్పుడు చక్కగా తీసుకొచ్చి అట్లా కోదండ రామారావు గారు ఆయన చిన్న లాయర్గా ఉంటూ 20s and 30s శ్రీ అరబిందో ఈ బ్రాట్ అవుట్. ఆయన అనుకోవాలి, ఆయనకే బోల్డ్ సంశయాలు భయాలంటే అవన్నీ శ్రీ అరబిందో ఎంత చక్కగా ఇది లెటర్స్ కానీ ఇది కానీ తయారు చేయాలి. మనం జనరల్గా అంటే శ్రీ అరబిందో అంటే మహాయోగి, ఆయనే వెరీ విట్టి పర్సన్. ఆయన మీరు 12 years శ్రీ అరబిందో నిరోధపరణ దాంట్లో తెలిస్తే తెలుస్తుంది ఎంత విట్టిగా ఉండేవారు, ఎలా ఉండేవారని. ఈ అమాంగ్ ద నాట్స్ ప్లేట్లో కూడా తీసుకొచ్చారు. ఆయన అసలు ఎవరికైనా ఫీజు రాజ్యాంగం లాంటివి, ఆయన డాక్టర్ అయ్యారు తర్వాత ఆయన ఫీజు లేదంటే ఫీజు కట్టడం, అంటే మానవత్వం కూడా ఎంత సింపుల్ గా ఉండేవారు, లైక్ ఏ చైల్డ్ ఆయన. అంతేగాని గంభీరం యోగి అంటే మహర్షి. ఆయన శ్రీ అరబిందలే అన్నారు, ఒక సినిమాల్లో బయోపిక్స్ లోనే అలా చూపిస్తారు, మహర్షి అంటే గడ్డం తీసుకుని చాలా సీరియస్ గా ఉండాలి, అలా ఉండక్కర్లేదు అన్నారు శ్రీ అరబిందలే అన్నారు, బయోపిక్ అన్నారు ఆయన, అంటే సినిమాలు అనమాట. కాబట్టి ఇది మనకి ఇటువంటి పుస్తకాలు వస్తుంది. దీంట్లో కేవీ రావు గారి రచనలు ఇందాక చెప్పాను సరళంగా. ఇకపోతే దీంతో పాటు ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియా, మా సాకార్ వాళ్ళు ఆనంద్ రెడ్డి గారు, మొన్న దీక్షికా రెడ్డి దీది మీరు టాక్ పెట్టారు, వాళ్ళు సకార్ వాళ్ళు రీసెర్చ్ కానీ ఇది కానీ తెలియాలన్నా లేదా ఆన్లైన్ కోర్సెస్ కానీ చాలా చక్కగా జరుగుతుందమ్మా. వన్ షుడ్ అటెండ్ దట్. మా భీమవరం వెంకటేశ్వర గారు అటెండ్ అవుతుంటారు, నమాహా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి దీని మీద, హెల్త్ మీద. మళ్ళీ జనవరి ఫిబ్రవరి మీ అందరికీ లింక్స్ పంపిస్తాను. అంజిరెడ్డి గారు లింక్స్ అన్ని ఫాలో అవుతుంటారు, ఆయన కూడా కొన్ని అటెండ్ అయ్యారండి ఆన్లైన్. నేను వెంకటేశ్వరరావు సకార్ ప్రోగ్రామ్స్ లో ఉన్నాయమ్మా. వీళ్ళు ఏం చేశారంటే ఒక 2006 14 years బ్యాక్ రెమినిసెన్స్ ఆఫ్ ద మదర్ అని అద్భుతమైన టాక్స్ పెట్టారు. నా అదృష్టం పెట్టిన 2002-04 వెంకటరామయ్య గారు, నేను, కేవీ రావు గారు 3 days ఒక 3 workshops అటెండ్ అయ్యాం. అప్పుడు నట్కర్ని గారు కండక్ట్ చేశారు. అక్కడ మేము ఈ వీరు జార్జెస్ వ్యాన్ రేకము, శ్రద్ధ ఉంది, ఇటువంటి వాళ్ళందరిది వినటం జరిగింది. మీరు 2006 సాకారు ఒక 8 మంది, ఒక 9 మంది దాకా మదర్ దగ్గర పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారంతా అడ్వాన్స్ ఏజ్, బట్ దే ఆర్ వెరీ యాక్టివ్. లైక్ గౌరీ దీది, మన ఉదార్ పింటో డాటర్ ఒక స్కూల్లో ఉన్నారండి. అట్లాగే ఆస్టర్ పటేల్ గారు ఉన్నారు ఆరోవిల్లో, చిత్రా సేన్ గారు ఉన్నారు. వీళ్ళంతా బెంగాలీలో రాశారు, ఇంగ్లీష్ చెప్పింది ఉంది, మదర్ గురించి చెప్పింది. వాళ్ళు వచ్చి టాక్స్ ఇచ్చారండి సకార్లో. అంటే మదర్ చిన్న వయసు నుంచి వాళ్ళు స్కూల్లో అక్కడ పెరిగారు మదర్ దగ్గర. మదర్ని అనేక ఆర్షాల్లో వాళ్ళు అసలు దేవతా రూపాల్లో ఎలా దర్శించారు వాళ్ళు టాక్స్ లో ఇచ్చారు. దెర్ ఇస్ నో సీక్రెట్ ఇన్ దిస్. ఆ టాక్స్ ని చక్కగా ఆశ్రమం అయిన ఒక ఆయన రామ్నాథ్ శెట్టి గారు అని శ్రీమాత కృతజ్ఞత స్మృతులు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇది కూడా బుక్ అనేక సార్లు అనేక కేంద్రాలకు ఇవ్వడం జరిగింది. దాని హెడ్డింగ్ ఏ శ్రీమాత కృతజ్ఞత స్మృతులు. ఇంగ్లీష్ లో ఏమో సాకార్ వాళ్ళు ఫస్ట్ ప్రింట్ చేసింది చక్కగా ద మదర్ హర్ రెమినిసెస్. అందరూ కూడా జార్జెస్ వ్యాన్ రేకం టాక్ ఉంటుంది, దాంట్లోనే వచ్చింది ఇదంతా. ఆశ్రమం చుట్టూ 2-3 రోజులు తిరిగి వెళ్ళటం ఇవన్నీ కూడా. సో అంతటి నిష్ణాత్ మదర్ దగ్గర పెరిగి ఇవాళ ఉన్నారు 75-85 years గా ఆశ్రమం టచ్ అయిన వాళ్ళు, ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, ఆశ్రమం మదర్ దగ్గర పెరిగిన వాళ్ళు మదర్ని వేరియస్ ఆస్పెక్ట్ లో ఇచ్చారు మన పుస్తకం. అది సాకార్ పుస్తకం చాలా చక్కగా హెల్ప్. ఇవన్నీ మాకు ఎందుకు తెలుస్తున్నాయంటే మేము మాకు జరిగే సత్సంగాల్లో చదువుతున్నాం కాబట్టి దాదాపు 23 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆదివారం 15 ఏళ్ళుగా ఆరోమా తీసుకొస్తున్నాం. సో దీనికి మా మెంబర్స్ కొన్ని ప్రయత్నాలు చేయటం, ఈ అనేక భాషలు చూసేటప్పటికి ఏంటంటే మనకి చక్కని స్పష్టత తెలుస్తుంది. ఎందుకంటే అందరి గురించి తెలుసుకోండి, మహాపురుషులు అందరి గురించి తెలుసుకోండి, కొటేషన్స్ చదవండి తెలుసు. ఎందుకంటే దేని హెల్ప్ ఇన్ సమ్ అదర్ వే. కానీ నేను ఎవరైతే గురువు అనుకుంటానో మాతారు తప్పకుండా వారి గురించి లిటరేచర్ అన్ని కూడా కొందరు కొనుక్కోగలుగుతారు, కొందరు నాకు అదృష్టం కొన్ని దాదాపు ఇచ్చినవి ఉన్నాయి. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ పాలింగ్ మదర్ 18 ఒక రోజు గబాన రావయ్యా అని తీసుకెళ్ళి, దట్ వాజ్ ఇన్ 90
8 or so ఆ టైం కరెక్ట్గా సడన్గా శబ్ద తీసుకెళ్లారు. ఎందుకో ఆరో భారతికి వెళ్ళాము, అక్కడ ఏదో పని ఉంటే చూసుకుని వస్తూ నడుస్తూ అక్కడ తీసుకెళ్లారు. వాల్యూమ్స్ కొని ఇస్తున్నా అన్నారు. అప్పుడు ఇట్ వాస్ మరి 8 టైం అంటే బాగా ఎక్కువ అని అనుకోవాలి. 800 అంటే వాల్యూమ్స్ అని కొనిస్తే అక్కడే నట్కర్ని కానీ పరిచయం చేశారు నాకు. ఆ శబ్దాలని కలిశారు. నేను ఒక ప్రొఫెసర్ బై నేను వచ్చేస్తుండే సింగపూర్కి వెళ్ళి అని అప్పుడు చేశాడు. సరే ఇవన్నీ చరిత్ర అనమాట. సో ఇట్లా ఎన్నో రకాలు నేను కొనుక్కునేవి ఉన్నాయండి. అదృష్టంగా మా దగ్గర కొనుక్కొని మా సెంటర్లో అన్నీ ఉన్నాయి. We may buy it, we may not buy it, or you can get even online కూడా చాలా బుక్స్ అవైలబుల్. సో సెంటర్స్ అండ్ బ్రాంచెస్ షుడ్ ఎంకరేజ్ దిస్ అండి. ఇందాక మీకు అందుకే మొదట్లో చెప్పాను, మా యూత్ కూడా ఎప్పటి నుంచో తెప్పిస్తున్నారు. 100 రూపీస్ పెడితే ఇంగ్లీష్ సెట్ తెలుగు సెట్ వస్తుంది. చక్కగా మీ బంధువుల్లోనే యంగ్స్టర్తో తెలిసిన వాళ్ళు ఈ ప్రెసెంట్ తెలుగు ఇంగ్లీష్ సెట్స్ దాంట్లో 2 బుక్లెట్స్ ఇవ్వండి. మొదటి షేర్ మీద లైఫ్ ఉంది, బర్త్డేస్ ఉంది, ధ్యానం మీద ఉంది, లేదా హౌ టు రీడ్ బుక్స్ అని ఉంది. ఏదో ఒకటి ఇవ్వండి, లేదా చదువుతారు లేదో ఇచ్చేయండి. ఇట్స్ దేర్ గ్రేస్. సో అందుకే మా వాళ్ళంతా 2 సెట్స్ తీసుకుంటారు 200 రూపీస్. సో ఒక సెట్ ఉంచుకుంటారు, ఒక సెట్ ఎవరో వాళ్ళకి ఇస్తారు. సో దిస్ ఈస్ ది వే వన్ వీ కెన్ ఆల్సో ట్రై. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ద ఓన్లీ, దిస్ ఆల్సో వీ కెన్ ట్రై. అట్లాగే లైక్ దీంతో ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో చూస్తే అసలు ఇది ఎవరు టచ్ అయిన పాయింట్స్ అని దీనికోసం మన జనరల్గా ఏంటంటే శాస్త్రజ్ఞులు ఉన్నారు, దాంతోపాటు చరిత్రకారులు, గొప్ప చరిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, భారతదేశంలో కూడా అనేక మంది ఉన్నారు. ఒరిజినల్ చరిత్ర బ్రిటిష్ వాళ్ళు రాసింది కాక ఒరిజినల్ రాసిన చరిత్ర రాసిన వెబ్సైట్స్ కూడా ఏమంది. వాళ్ళు ఏవైతే మన గ్రంథాలన్నీ ఫారెన్ వెళ్ళిపోయి గ్రీస్ లో కానీ ఫ్రాన్స్ లో కానీ లేకపోతే ఇంగ్లాండ్ లో ఉన్న లైబ్రరీలో తిరిగి ఒరిజినల్ చరిత్ర రాసిన వాళ్ళు ఉన్నారు. భారతీయులు ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉండి వెళ్ళిన వాళ్ళు. కానీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్స్ ని అరబిక్ చూసేస్తే మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంత ఇదిగా డెప్త్తో రాయటం అనేది అద్భుతంగా ఉంటుంది. 2 ఏళ్ల క్రితం అడిగాము, అప్పుడు మన కాన్ఫరెన్స్లో గడిపల్లి అడిగాము, ఆయన ప్రయత్నిస్తామని ఆయన బుక్ ఇచ్చాము కూడా. హనంకొండ కాంతారావు గారు ట్రాన్స్లేట్ చేస్తున్నారండి దీన్ని. సో దీనికి ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్, అది తర్వాత రెనైసాన్స్ ఆఫ్ ఇండియా అని రిప్రింట్ అవుతుంది. సేమ్ మెటీరియల్ ఈస్ ద సేమ్. ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కల్చర్నే రెనైసాన్స్ ఆఫ్ ఇండియా అని లాస్ట్ 2 years గా వస్తుందండి. బట్ మెటీరియల్ ఈస్ ద సేమ్. బుక్ టైటిల్ మార్చారు కానీ ఇట్ ఈస్ ఫ్రమ్ ద శబ్ద. దీస్ ఆర్ ది థింగ్స్ తో పాటు మీకు లాస్ట్ టైం కూడా టచ్ చేశానమ్మా, మళ్ళీ చెప్తున్నాను, మీ ఇది ఇప్పటికన్నా రిప్రింట్ రావాలి. బాలల కొరకు శ్రీ అరవిందులు ఏదైతే సిద్ధిపేట చేశారు, మీ శ్రీ మాతా అరవిందమూర్తి, మీ సావిత్రి మీద యజ్ఞన్న గారు ఇవన్నీ రాసిన పుస్తకం కానీ ఈ ప్రచురణలన్నీ ఎలాగైనా దాంట్లో ఇది